క్వెషన్‌తో స్టార్ట్ చేద్దాం. క్రొనాలజీ అనేది హిస్టరీలో ఇంపార్టెంట్. ఎందుకంటే హిస్టరీ ఈస్ స్టడీ ఆఫ్ పాస్ట్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్. ఇంకోటి మీరు క్రొనాలజీలో చదివినప్పుడు మీరు ఈజీగా గుర్తుపెట్టుకునేందుకు స్కోప్ ఉంటుంది. సో, ఈ క్వెషన్ అడగడానికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే బ్రిటిషర్స్ ఆహ్, ఇండియాకొచ్చి రూల్ చేశారు. ఇండియాకి రూల్ చేయడం అనేది ఫారినర్స్ ఫర్ ద ఫస్ట్ టైమ్ కాదండి. చాలా టైమ్ అప్పటి నుంచి ఇండో గ్రీక్స్ వచ్చారు. తర్వాత టర్క్స్ వచ్చారు. టర్కో మంగోల్స్ వచ్చారు. అదే మొఘల్స్ వచ్చారు. బ్రిటిషర్స్ వచ్చారు. బట్ వీళ్ళందరికన్నాను బ్రిటిషర్స్ ఎందుకు పెక్యులర్ అంటే, వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ అనేది ఇండియా మీద చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది. ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది. మీరు డౌట్ అడగొచ్చు. సార్ మరి టర్క్స్, ఢిల్లీ సుల్తాన్స్ గాని, మొఘల్స్ గాని తీసుకొచ్చారని. తీసుకొచ్చారు. బట్ బ్రిటిషర్స్ ఇండియాకొచ్చినప్పుడు, బ్రిటిషర్స్ ఏ మైండ్ సెట్‌తో వచ్చారంటే, దే కేమ్ ఫ్రమ్ సుపీరియర్ కల్చర్. ఇండియన్స్‌ని అన్‌సివిలైజ్డ్ పీపుల్ అనుకున్నారు. బార్బారిక్ పీపుల్ అనుకున్నారు. ల్యాండ్ ఆఫ్ స్నేక్ చార్మర్స్ అనుకున్నారు. వాళ్ళొక వైట్ రేస్ నుంచొచ్చారు. ఏ అనాగరికులైన ఇండియన్స్‌ని పరిపాలించడానికని వచ్చారనుకున్నారు. ఇట్ వాస్ నాట్ కేస్ విత్ ఎర్లియర్ ఇన్వేడర్స్. వాళ్ళు అలా అనుకోలేదు. వాళ్ళు చాలా ఇండియన్ థింగ్స్‌నే తీసుకున్నారు అడ్మినిస్ట్రేషన్‌లోకి. బట్ వీళ్ళేం చేశారంటే వాళ్ళ ఇన్‌స్ట్రుమెంట్స్‌ని తీసుకొచ్చారు. అది మేజర్ థింగ్. రెండో మేజర్ థింగ్ ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్‌గా ఇండో గ్రీక్స్ వచ్చినా, కుషాన్స్ వచ్చినా దే కేమ్ టు ఇండియా, దే బికేమ్ హిందూస్. లేటర్ ఆన్ టర్క్స్ వచ్చారు. వీళ్ళు దే కేమ్ టు ఇండియా, దే బికేమ్ ఇండియన్స్. బట్ రిలీజియన్‌ని అడాప్ట్ చేసుకోలేదు. యూరోపియన్స్ వచ్చారు. దే కేమ్ టు ఇండియా. వాళ్ళు నేటివ్ రిలీజియన్ అడాప్ట్ చేసుకోలేదు. ఇండియన్స్ కూడా అవ్వలేదు. సో, వాళ్ళొచ్చిన పర్పస్ ఇండియాని లూట్ చేయాలి. లూట్ చేసి ఇండియా నుంచి రిసోర్సెస్‌ని వాళ్ళ మదర్ కంట్రీకి ఎక్స్‌ప్లాయిట్ చేయాలి. సో, కంప్లీట్ డిఫరెంట్. మిగతా ఇన్వేషన్స్‌తో పోలిస్తే ఈ బ్రిటిషర్స్ ఇన్వేషన్. అందువల్ల వాళ్ళు ఇండియాకొచ్చిన వెంటనే అడ్మినిస్ట్రేషన్ చేయాలనుకుంటే ఏదో ఆహ్ అలా వచ్చి అడ్మినిస్ట్రేషన్ చేసేసి ఎక్స్‌పర్ట్ చేయాలనుకోలేదు. ఫస్ట్ థింగ్ వాళ్ళొచ్చిన వెంటనే ఏమనుకున్నారంటే, మన ఇండియన్‌లో అడ్మినిస్ట్రేషన్ పెట్టేటప్పుడు లోకల్ పీపుల్ తిరగబడతారు. కంప్లీట్‌గా వాళ్ళవే పెడితే, వాళ్ళ ఇన్‌స్టిట్యూషన్స్‌ని పెడితే లోకల్ పీపుల్ తిరగబడతారు కాబట్టి, దే ట్రై టు అండర్‌స్టాండ్ లోకల్ ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్. మన హి మన లోకల్ లాస్ హిందూస్‌కైతే హిందూ ధర్మశాస్త్రాలు గాని, ముస్లింలకైతే షరియత్ ఇంకా పర్షియన్ లా చదవడం గాని, సో ఇవన్నీ చేసి వాటి ద్వారా ఇండియన్ రూల్ చేయాలని అనుకున్నారు. సో థట్ పీపుల్ తిరుగుబాటు చేయరు. దానికోసమని వచ్చిన డెవలప్ అయిన స్కూలే ఓరియంటలిస్ట్. ఓరియంటల్ అంటే మీకు తెలుసు ఈస్టర్న్. సో మన ఈస్టర్న్ సొసైటీస్ స్టడీ చేసి దాని ప్రకారం పాలిస్తే ఇక్కడ తిరుగుబాటులేమి జరగవు అని అనుకున్నారు. అలా వచ్చిన వాళ్ళే ఓరియంటలిస్ట్ గ్రూప్. దాన్ని బలంగా నమ్మినవాడు వారెన్ హేస్టింగ్స్. సో వారెన్ హేస్టింగ్స్ ఇండియన్ ఇన్‌స్టిట్యూషన్స్ ప్రకారం రూల్ చేయాలనుకున్నాడు. కార్న్‌వాలిస్ యూరోపియన్ ఇన్‌స్టిట్యూషన్స్ ప్రకారం రూల్ చేయాలని అనుకున్నాడు. ఇది డిఫరెన్స్ ఉంటుంది. అందువల్ల వీళ్ళేం చేశారంటే, ఇండియన్స్ గురించి తెలుసుకోవడం కోసం ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అని స్టార్ట్ చేశారు. 1784లో. విలియం జోన్స్ ఫేమస్ పర్సన్ అని ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ స్టార్ట్ చేశారు. విలియం జోన్స్ ఆయన కాళిదాస వర్క్స్‌ని ట్రాన్స్‌లేట్ చేయడం. ఇలా చాలా మంది గ్రేట్ పర్సన్స్ వచ్చారు. ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్‌హెచ్ విల్సన్. ఆయన సాంస్క్రిట్‌ని యూరోపియన్ యూనివర్సిటీలో ఇంట్రొడ్యూస్ చేయడం గాని, జేమ్స్ ప్రిన్సెప్ బ్రాహ్మీ స్క్రిప్ట్‌ని డిసైఫర్ చేశాడు. అప్పుడే అశోకన్ ఇన్‌స్క్రిప్షన్స్ అన్నీ మనం చదవగలిగాం. ఇలా అన్ని. తర్వాత ఇదొక ఇండాలజీ స్టడీ ఆఫ్ ఇండియా అనేది డెవలప్ అయింది. ఇప్పుడు యూరోపియన్ యూనివర్సిటీలో కూడా ఇండాలజీ అనేది చాలా ఫేమస్. మాక్స్ ముల్లర్ ఫేమస్ ఇండాలజిస్ట్. సో, ఇలా చాలా మంది స్కాలర్స్ ఇండియన్ బుక్స్‌ని చదివి దాన్ని ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేసేవాళ్ళు. ఇలా ట్రాన్స్‌లేట్ చేసినప్పుడే వాళ్ళు డెవలప్ చేసింది ఇండో యూరోపియన్ లాంగ్వేజ్. ఇప్పుడు సాంస్క్రిట్ ఏదైతే ఉందో అది ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ అని అన్నారు. ఎందుకంటే కొన్ని పదాల సిమిలారిటీస్‌ని బట్టి. ఎందుకు వాళ్ళ కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారంటే, మేము రావడం కొత్త కాదు. ఇండియాకి రావడం కొత్త కాదు. మీ ఏన్షియంట్ టైమ్స్ నుంచి మేమొస్తున్నాం. మిమ్మల్ని పాలిస్తున్నాం అని ప్రూవ్ చేయాలనే కాన్సెప్ట్‌తో వాళ్ళు ఇవన్నీ స్టార్ట్ చేస్తది ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అని. ఇది బుక్స్‌కి సంబంధించి. అదే మాన్యుమెంట్స్‌కి సంబంధించి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాని 1861లో అలెగ్జాండర్ కానింగ్‌హమ్ నేతృత్వంలో స్టార్ట్ చేశారు. అది ఆర్కియాలజీకి సంబంధించిన ఎక్స్‌కవేషన్స్ అన్ని కూడా చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్‌లో తీసుకుంటే అమరావతి స్తూపం గాని,
నార్త్‌లో తీసుకుంటే సాంచి, బర్హోట్ ఈ స్తూపాలన్నిట్లో కూడాను ఆ టైంలోనే స్టార్ట్ అయింది. అదే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా లేటర్ ఆన్ 1920స్‌లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కూడాను వెలికి తీసింది. ఈ క్రమంలోనే ఈ క్రమంలోనే ఈ క్రమంలోనే అప్పుడు భారతదేశంలోను క్రిమినల్ లా ఎలా ఉండేదంటే, క్రిమినల్ లా షరియట్ ప్రకారం పర్షియన్ రూల్స్ ప్రకారం ఉండేది. ఎందుకంటే అప్పుడు ఢిల్లీ సుల్తాన్స్, మొఘల్స్ గాని, బెంగాల్ నవాబ్ వీళ్ళందరూ ముస్లిమ్స్ గాబట్టి. అందువల్ల ముస్లిం లా చదవడం కోసమని కలకత్తా మదర్సాని పెట్టారు. కలకత్తా మదర్సాని 1780లో వార్న్ హేస్టింగ్స్ పెట్టారు. అదే హిందూ లాస్ పర్సనల్ సివిల్ లాలో హిందూస్‌కైతే హిందూ ధర్మశాస్త్ర ప్రకారం, ముస్లింకైతే ముస్లిం లా ప్రకారం నడిచేది. క్రిమినల్ లా అయితే ముస్లిం లా ప్రకారం ఉండేది. అందువలన హిందూస్ గురించి తెలుసుకోవడానికి సాంస్క్రిట్ కాలేజ్ అట్ వారణాసి పెట్టారు. దీన్నే డంకన్ కాలేజ్ అని గూడా అంటారు. డంకన్ కాలేజ్ అని గూడా అంటారు. సో, ఇలా యూరోపియన్ అసోసియేట్ అయిన కాలేజెస్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకిలా అనగానే ఫింగర్ టిప్స్‌లో గుర్తుండాలి. డంకన్ కాలేజ్ గాని, డంకన్ సాంస్క్రిట్ కాలేజ్. అలానే ఇంకేదైనా పేరు చెప్పగలుగుతారంటే యూరోపియన్ ఇండియన్ అసోసియేట్ అయి పెట్టిన కాలేజెస్. ఎవరైనా యూరోపియన్ ఇండియన్ అసోసియేట్ అయి పెట్టిన చాలా కాలేజెస్ ఉన్నాయి. ఇండియాలో ఫేమస్ కాలేజెస్. రాజా రామ్మోహన్ రాయ్, డేవిడ్ హేర్ హిందూ కాలేజ్. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ బెత్తునై పెట్టిన బెత్తునై స్కూల్ ఫస్ట్ 1848లో గర్ల్స్ స్కూల్ పెట్టడం. అలానే థియోసాఫికల్ సొసైటీకి చెందిన అనీబ్ సెంట్ హిందూ కాలేజ్ పెట్టడం. ఆ తర్వాత బెనారస్ హిందూ యూనివర్సిటీగా మారడం. మదన్ మోహన్ మాలవీయ హెల్ప్‌తో. సో, ఇలాంటి చాలా ఫేమస్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. అవి ఎగ్జామ్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే రీసెంట్‌గా 2 ఇయర్స్ బ్యాక్ బెతునో కాలేజ్ గురించి అడిగారు. ఇవన్నీ కూడా మీకు ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. నెక్స్ట్ ఇండియన్ న్యూస్ పేపర్స్, జర్నల్స్‌కి సంబంధించి క్వెషన్ పక్కా అడుగుతారండి. మాక్సిమం ఒక 20 న్యూస్ పేపర్స్ ఇంపార్టెంట్ జర్నల్స్ ఉంటాయి. ఓన్లీ ఇంపార్టెంట్‌వే గుర్తుపెట్టుకోండి. మిగతావన్నీ కూడాను కొంచెం ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేటట్టు ఉండండి. ఎందుకంటే ప్రతి ట్రివియల్ న్యూస్ పేపర్‌ని కూడా గుర్తుపెట్టుకోలేం. ఫర్ ఎగ్జాంపుల్ 'మిరాతుల్ అక్బర్' ఉందనుకోండి. ఈ న్యూస్ పేపర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది రాజా రామ్మోహన్ రాయ్‌కి సంబంధించిన పర్షియన్ న్యూస్ పేపర్. ఫస్ట్ న్యూస్ పేపర్ చదివినప్పుడు ఆ న్యూస్ పేపర్ యొక్క ఇంపార్టెన్స్ చదవండి. అప్పుడు మీకు ఈజీగా గుర్తుంటుంది. ఈ 'మిరాతుల్ అక్బర్' పర్షియన్ న్యూస్ పేపర్ ఇండియన్ స్టార్ట్ చేసిన ఫస్ట్ పర్షియన్ న్యూస్ పేపర్ అనుకోండి. దీన్ని జాన్ ఆడమ్స్ అనే ఒకతనొచ్చి ప్రెస్ మీద రెగ్యులేషన్స్ పెట్టాడు. లైసెన్స్ తీసుకోవాలి ఇవన్నీ కూడాను. అందువలన ఈ పేపర్‌ని మూసివేయాల్సొచ్చింది. 'మిరాతుల్ అక్బర్' పేపర్‌ని. సో, ఇలా ప్రతి న్యూస్ పేపర్ కూడా 1 ఆర్ 2 స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీని మీరు గుర్తుపెట్టుకోవాలి. 'యంగ్ ఇండియా' అనుకోండి. 'యంగ్ ఇండియా' గాంధీజీ ఆర్టికల్స్ అన్ని కూడా ఎక్కువ 'యంగ్ ఇండియాలో' వచ్చేవి. అలా. 'ఈస్ట్ ఇండియన్' హెన్రీ వివియన్ డెరోజియో. ఈయన చాలా ఫేమస్. ఎందుకంటే హిందూ కాలేజ్‌లో ఇందాక చెప్పుకున్న 'డేవిడ్ హేర్' హిందూ కాలేజ్‌లో ప్రొఫెసర్ ఈయన. ఈయన యంగ్ బెంగాల్ మూవ్‌మెంట్ అనేది స్టార్ట్ చేశారు. హెన్రీ వివియన్ డెరోజియో. వాళ్ళు పోయట్రీ ద్వారా రాడికలిజం, రిఫార్మిస్ట్ రాషనలిజాన్ని ప్రమోట్ చేశారు. అలానే రాస్ట్ గోఫ్తార్ అంటే ట్రూత్ టెల్లర్. ఇది పార్సీ రిఫార్మ్ పేపర్ ఇది. పార్సీ రిఫార్మ్ గురించి ఒకటే ఒక ఆర్గనైజేషన్ చదువుకుంటాం. రహనుమై మజ్దా యాస్న సభ 1851లో బాంబేలో స్టార్ట్ చేశారు. ఫిర్దోంజీ నౌరోజీ, ఎస్ఎస్ బెంగాలీ, దాదాబాయి నౌరోజీ వీళ్ళు స్టార్ట్ చేసినది. రాస్ట్ గోఫ్తార్. సుధా సుధారక్ సుధారక్ పేపర్ ఏకే దత్ కాదు. సుధారక్ అనేది మహారాష్ట్రకి చెందిన పేపర్. ఏకే దత్ అనే ఆయన అశ్విన్ కుమార్ దత్ బెంగాల్‌కి చెందిన రిఫార్మిస్ట్. దత్ అని వస్తే బెంగాల్ అని గుర్తుపెట్టుకోండి. అలానే అలానే మన అశ్విని దత్ గారు ఆయనకి దత్ ఉందని ఆయన బెంగాల్ అనుకోవద్దు. ఆయన విజయవాడే. సో, సుధారక్ ఈ పేపర్‌ని జీజీ అగార్కర్, గణేష్ గోపాల్ అగార్కర్, చివర్లో టెండూల్కర్, వెంగ సర్కార్, గవాస్కర్ ఈ చివర్లో ఏవైనా వస్తే వాళ్ళు మహారాష్ట్రకి చెందిన వాళ్ళు. ఆ జీజీ అగార్కర్ అనే ఆయన ఈ సుధారక్ పేపర్‌ని స్టార్ట్ చేశారు. యాక్చువల్‌గా ఈయన జీ జీజీ అగార్కర్, బాలగంగాధర్ తిలక్ వీళ్ళందరూ కూడా కలిసే పనిచేశారు. బాలగంగాధర్ తిలక్ 2 పేపర్‌లు కేసరి, మహారఠ. మహారఠ ఇంగ్లీష్ పేపర్, కేసరి మరాఠా పేపర్. దాంట్లో బాలగంగాధర్ తిలక్ అప్రోచ్ ఏందంటే ఫస్ట్ పొలిటికల్ రిఫార్మ్ రావాలి. నెక్స్ట్ సోషల్ రిఫార్మ్. అందుకని ఆయన ఏజ్ ఆఫ్ కన్సెంట్ బిల్‌ని కూడా అపోజ్ చేస్తారు. ఎందుకు అపోజ్ చేస్తారంటే సోషల్ రిఫార్మ్‌కి వ్యతిరేకం కాదాయన.
బ్రిటిషర్స్ మన ప్రైవేట్ అఫైర్స్ లో ఇంటర్ఫియర్ కాకూడదు. ఫస్ట్ బ్రిటిషర్స్ వెళ్ళిపోతే తర్వాత మనకి మనం రీఫార్మ్ చేసుకుంటామని. దానిపైన డిఫరెన్స్ వచ్చి ఈయన సుధారక్ అనే పేపర్ స్టార్ట్ చేసుకుంటారు. వీళ్ళ అప్రోచ్ ఏంటంటే ఎంజీ రానడే అప్రోచ్ కానీ, జీజీ అగార్కర్ అప్రోచ్ కానీ వీళ్ళందరూ కూడా సోషల్ రీఫార్మ్ ప్రిసీడ్స్ పొలిటికల్ రిఫార్మ్. అంటే సోషల్ రిఫార్మ్ ముందు రావాలి. పొలిటికల్ రిఫార్మ్ తర్వాత రావచ్చు అనేది. ప్రబుద్ధ భారత. స్వామి వివేకానంద 2 పేపర్‌లో ఆర్టికల్స్ రాశారు. ఎక్కువగా చాలా వాటిలో రాశారు 2 పేపర్‌లో. ప్రబుద్ధ భారత ఉద్బోధన. ప్రబుద్ధ భారత ఉద్బోధన. ప్రబుద్ధ అంటే అవేకెండ్ ఇండియా. ఆయన రాసిన ఫేమస్ బుక్ 'లెటర్స్ ఫ్రమ్ కొలంబో టు అల్మోరా'. 'లెటర్స్ ఫ్రమ్ కొలంబో టు అల్మోరా'. సో, ఇదొక పర్సన్ డిస్క్రిప్షన్ గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ కొన్ని క్లూస్ కూడా ఇవ్వడం జరిగింది. స్ప్లిట్ అనే పదం వస్తే చాలు. బ్రహ్మ సమాజ్ మీకు తెలుసు. రాజా రామ్మోహన్ రాయ్ 1815లో ఆత్మీయ సభను పెట్టారు. తర్వాత 1828లో బ్రహ్మ సమా సమాజ్‌గా మారింది. సభగా దాన్ని ట్రస్ట్‌గా దాన్ని రిజిస్టర్ చేశారు. అది సోషల్ రిఫార్మ్స్‌కి కారణమైంది. బెంగాల్ ఆ ప్రాంతంలో కూడా. ఎప్పుడైతే రాజా రామ్మోహన్ రాయ్ చనిపోయారో, ఆయన బ్రిస్టల్ నగరంలో, లండన్‌లో చనిపోయారు. ఎందుకంటే అక్బర్ II పెన్షన్ పెంచడం కోసమని అక్కడికెళ్లారు. అక్కడే చనిపోయారు. అందుకని ఆయన సమాధి అక్కడే ఉంటుంది. ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ బ్రహ్మ సమాజ్ ఎందుకు రివైవ్ అయిందంటే, రవీంద్రనాథ్ ఠాగూర్ వాళ్ళ నాన్న, ఆయన తత్వబోధిని సభని పెట్టారు. సేమ్ బ్రహ్మ సమాజ్ యొక్క ఐడియాసే తత్వబోధిని సభ యొక్క ఐడియాస్ కూడా. అంటే బ్రహ్మ సభ యొక్క ఐడియాస్ ఏందంటే, ఐడాల్ట్రీని అవాయిడ్ చేయడం. అంటే ఇమేజ్ వర్షిప్‌ని అవాయిడ్ చేయడం. మోనోథిజం అంటే పాలిథిజం కాకుండా మల్టిపుల్ గాడ్స్ కాకుండా ఒకటే గాడ్ ఉండడం. ప్రీస్ట్లీ క్లాస్ డామినేషన్‌ని తీసేయడం. రిలీజియన్‌ని హ్యూమన్ సెంట్రిక్‌గా ఇంటర్ప్రెట్ చేయడం. దీన్నే నియో వేదాంత అంటారు. సో, ఇవన్నీ కూడా బ్రహ్మ సమాజ్ యొక్క మెయిన్ ప్రిన్సిపల్స్. అదే ప్రిన్సిపల్స్‌తో తత్వబోధిని సభని రాజా రామ్మోహన్ రాయ్ యొక్క ఫ్రెండ్ రవీంద్రనాథ్ ఠాగూర్ వాళ్ళ నాన్న దేవేంద్రనాథ్ ఠాగూర్ పెడతారు. ఆయన నడిపిస్తున్న పేపరే తత్వబోధిని పత్రిక. ఆ పత్రికలోని ఏకే దత్ ఎడిటర్‌గా పనిచేస్తారు. ఇందాక చెప్పిన ఏకే దత్. నేనిక్కడ ఆప్షన్‌లో ఒక పేరు ఇచ్చానంటే, ఆ పేరు పర్సన్ గురించి కూడా మీరు తెలుసుకోవాలని ఇంటెన్షన్స్‌తోనే నేను ఆప్షన్ ఇస్తున్నాను. సో, దాంట్లో నెక్స్ట్ ఇంకో ఫేమస్ పర్సన్ చేరుతారు. ఆయన కేశవ్ చంద్ర సేన్. ఈయన బ్రహ్మ సమాజ్‌కి ఒక విగర్ తీసుకొస్తారు. న్యూ ఎనర్జీని తీసుకొస్తారు. అప్పుడు బ్రహ్మ సమాజ్ అనేది బెంగాల్‌కే కాకుండా సౌత్‌కి, మహారాష్ట్ర కూడా స్ప్రెడ్ అవుద్ది. మహారాష్ట్రకి ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రార్థనా సమాజ్. అదే సౌత్‌లో అయితే వేద సమాజ్ పేరుని బ్రహ్మ సమాజ్ ఆఫ్ సౌత్ ఇండియాగా మారుస్తారు. ఆయన యాక్చువల్‌గా కేశవ్ చంద్ర సేన్ సౌత్‌కే వస్తారు. టూర్‌కొస్తారు. 1864 ఆ ప్రాంతంలో మహారాష్ట్రకి, మద్రాస్‌కి వస్తారు టూర్‌కి. అప్పుడొచ్చినప్పుడు ఇక్కడ కూడాను వాళ్ళ ఐడియాస్ స్ప్రెడ్ అవుతాయి. అలా స్ప్రెడ్ అయ్యి ఇన్‌ఫ్లూయెన్స్ అయిన పర్సనే మన ఆంధ్రప్రదేశ్‌లో ఫేమస్ పర్సన్ కందుకూరి వీరేశలింగం పంతులు గారు. కాకపోతే అప్రోచ్‌లో డిఫరెన్స్ ఉంటుంది. కేశవ్ చంద్ర సేన్‌కి, దేవేంద్రనాథ్ ఠాగూర్‌కి. దేవేంద్రనాథ్ ఠాగూర్ గ్రాడ్యువల్ రిఫార్మ్స్ కోరుకుంటారు. కేశవ్ చంద్ర సేన్ రాడికల్ రిఫార్మ్స్ కోరుకుంటారు. దేవేంద్రనాథ్ ఠాగూర్ గ్రాడ్యువల్ రిఫార్మ్స్ కోరుకుంటారు. ఈ అప్రోచ్‌లో డిఫరెన్స్ రావడం వల్ల బ్రహ్మ సమాజ్ 2గా స్ప్లిట్ అవుద్ది. అది ఆది బ్రహ్మ సమాజ్ ఒకటి. ఆది బ్రహ్మ సమాజ్ అంటే పాత బ్రహ్మ సమాజ్. అది దేవేంద్రనాథ్ ఠాగూర్ కంట్రోల్‌లో. బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా రాడికల్ రిఫార్మ్స్ కోరుకునేది కేశవ్ చంద్ర సేన్ నేతృత్వంలో అవుతుంది. కేశవ్ చంద్ర సేన్ నేతృత్వంలో ఉన్న బ్రహ్మ సమాజే చాలా పాపులర్ అవుతుంది. మళ్ళీ కేశవ్ చంద్ర సేన్ గారు ఇన్ని రూల్స్ అవన్నీ చెప్పిన ఆయన ఒక మిస్టేక్ చేస్తారు. ఏంటంటే వాళ్ళ అమ్మాయిని బాల్య వివాహం చేస్తారు. కూచ్ బిహార్ జమీందార్‌కి ఇచ్చి బాల్య వివాహం చేస్తారు. సో, రూల్ పెట్టిన ఆయన రూల్ ఫాలో అవ్వలేదు కాబట్టి ఆయన ఫాలోవర్స్ కొంతమంది సెపరేట్ అవుతారు. ఇంకోసారి బ్రహ్మ సమాజ్ స్ప్లిట్ అవుతుంది. అదే సాధారణ బ్రహ్మ సమాజ్‌గా మారుతుంది. అలా మారిన దానికి కారణమైన చాలా మంది కారణం. అందులో ఒక ఆయన శివనాథ్ అనే ఆయన చాలా ఫేమస్. సో, ఇది బ్రహ్మ సమాజ్ గురించి ఆయన పెట్టిన పేపర్ ఇండియన్ మిర్రర్ బ్రహ్మ సమాజ్ గురించి. రాజా రామ్మోహన్ రాయ్ గురించి మీకు తెలుసు. ఆయన ఈస్ట్ ఇండియా కంపెనీలో ఒక చిన్న ఎంప్లాయ్. వాళ్ళ వదిన్ని సతీ ఇస్తారు. ఎందుకు బెంగాల్‌లోనే సతీ పాపులర్ అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. ఇన్ జనరల్‌గా బెంగాల్‌లో ఈ సతి కూడాను ఎలైట్ ఫ్యామిలీస్‌లోనే ఎక్కువగా ఉంటుందది. ఈ సతి గురించి
చాలా ఆర్టికల్స్ వచ్చేవి. యూరోపియన్స్ కూడా రాసి, ఈ సతిని చూపించి ఇండియా ఎంత బ్యాక్వర్డ్ అనేది ప్రొజెక్ట్ చేసేవాళ్ళు. ఈమె ఈయన సొంత వదిన కూడాను దీనికి ఆహ్, దీంట్లో చనిపోతారు. అదే ఆయన్ని తీవ్రంగా కలిచివేస్తుంది. కలిచివేసిన తర్వాత ఆయన మన ఉపనిషత్తుల్ని వీటన్నిటిని కూడా ఇంటర్ప్రిట్ చేసి, మన మన శాస్త్రాల్లోనే సతికి సంబంధించిన ఎవిడెన్స్ లేదని చెప్తారు. ఎవిడెన్స్ లేదని చెప్పి ఆయన విలియం బెంటిక్ పిటిషన్స్ పెడితే 1829లో బెంగాల్ రెగ్యులేషన్ యాక్ట్ 17 ప్రకారం సతిని అబాలిష్ చేస్తారు బెంగాల్ ప్రెసిడెన్సీలో. తర్వాత బాంబే ప్రెసిడెన్సీలో, మద్రాస్ ప్రెసిడెన్సీలో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఎందుకు ఈ బెంగాల్‌లోనే ఎక్కువ సతి ఉంది మిగతా ప్రాంతాలన్నిటి కాకుండా అంటే, సింపుల్‌గా నేను చెప్తున్నాను. ఎందుకంటే అక్కడ దయాభాగా అనేది ఉంటుంది. దయాభాగా అనేది పర్సనల్ లా. దాంట్లో ఇన్‌హెరిటెన్స్ ఎలా వస్తుందంటే, మిగతా ప్రాంతాల్లో ఇన్‌హెరిటెన్స్ ఎలా వస్తుందంటే, ఒక తండ్రి ఆస్తి నలుగురు జనరేషన్స్‌కొస్తుంది. ఒక తండ్రి ఆస్తి నలుగురు జనరేషన్స్ కుమారులకు వస్తుంది. అంటే కొడుకు, మనవడు, మునుమనవడికి వచ్చేస్తుంది. వీళ్ళందరిని కూడా కో-పార్సనరీస్ అంటారు. ఇందులో వుమెన్‌కి ఎలాంటి షేర్ కూడా లేదు. అంటే కూతురికి ఎలాంటి షేర్ కూడా లేదు. కానీ బెంగాల్‌లో దయాబాగలో బెంగాల్, అస్సాంలో ఉండేది. దాంట్లో ఏంటంటే మిగతా ప్రాంతాల్లో లాలో కొడుకు పుట్టిన వెంటనే కొడుకు కో-పార్సనర్. అంటే ఆస్తిలో వాటా వస్తుంది. అలా కాకుండా అక్కడ ఎలా ఉంటుందంటే బెంగాల్‌లో తండ్రి చనిపోయిన తర్వాత మాత్రమే ఆస్తిలో వాటా వస్తుంది. అది ఒకటి. 2 ఒకవేళ మగపిల్లలు ఎవరూ లేకపోతే ఆస్తి అనేది భార్యకెళ్తుంది. ఇప్పుడు అప్పటి కాలంలోని ఈ జమీందారులు వీళ్ళందరూ కూడాను బహుభార్య చేసుకునేవాళ్ళు. పాలిగామ్ ఉండేది. అంటే ఈయన వయసు 60 ఉంటే లాస్ట్ భార్య వయసు ఒక 25 అనుకోండి. ఆయనకి మగపిల్లలు లేరు అనుకోండి. ఇప్పుడు ఆ జమీందారు ఆస్తి అంతా కూడా ఎవరికెళ్తుంది? ఆ వైఫ్‌కి వెళ్తుంది. అందులో 25 ఇయర్స్ ఉన్న ఆమె చనిపోవాలి. అప్పుడు ఆస్తి ఈ జమీందారు యొక్క బంధువులకే చెందుతుంది. అంటే వాళ్ళ అన్నలకో, చెల్లెలకో ఎవరికైనా చెందుతుంది. ఈమెకి 25 ఇయర్స్ అంటే జమీందారుకి ఏజ్ 60 ఏళ్ళు అనుకోండి. వాళ్ళ అన్నలకి ఏజ్ ఒక 65 ఏళ్ళు అనుకోండి. వాళ్ళు ముందు చనిపోతారు. ఈమె లేట్‌గా చనిపోద్ది. అప్పుడు ఏం చేస్తారంటే ఆమెని ఎంకరేజ్ చేస్తారు. "నువ్వు సతీ చేసుకో. నీకు పుణ్యస్త్రీ హోదా వస్తుంది" ఇలాంటివి. సో, మల్టిపుల్ రీజన్స్‌లో వన్ ఆఫ్ ది రీజన్ ఇది. ఇదే రీజన్ కాదు. చాలా రీజన్స్‌లో ఇదొక రీజన్. లా కూడా ఒక రీజన్ అది. అది కూడాను గుర్తుపెట్టుకోండి. ఇది మాసెస్‌లో లేదిది. ఆ టైంలో మాసెస్‌లో లేదు. ఎక్కడైతే ప్రాపర్టీ ఎక్కువుంటుందో ప్రాపర్టీ ఇష్యూస్‌లో ఇది వస్తుంది. అలానే ఇది రిలీజియస్ పరంగా కూడాను ఒక మెరిట్ ఇచ్చే అంశం కాబట్టి కమిట్ అయ్యేవాళ్ళు సతి. ఆయన ఈ సతికి వ్యతిరేకంగా ఆయన న్యూస్ పేపర్‌లో 'సంవాద్ కౌముది' అనే న్యూస్ పేపర్ బెంగాలీ న్యూస్ పేపర్‌లో రాసేవాళ్ళు. ఆయనకి రాజా అనే బిరుదు, అక్బర్ II ఇచ్చారు. షా ఆలం II కాదు. ప్రీస్ట్లీ క్లాసెస్‌ని అపోజ్ చేశాడు. పాలిథిజంని సపోర్ట్ చేయలేదు. ఆయన మోనోథిజం. మోనో అంటే సింగిల్, థిజం అంటే రిలిజన్. గాడ్. సింగిల్ గాడ్. మల్టిపుల్ గాడ్స్ రావడం వల్లనే ప్రాబ్లమ్ వచ్చాయి. ఇలా రావడం విగ్రహారాధన రావడం వల్ల రిచువల్స్ వచ్చాయి. విగ్రహారాధన రావడం వల్ల ప్రీస్ట్ వచ్చాడు. రిచువల్స్ వచ్చాయి. సాక్రిఫైజెస్ వచ్చాయి. రిలీజియన్ కాంప్లెక్స్‌గా అయిపోయింది. ఈ ఎవిల్స్ అన్ని కూడా దీని వల్ల వచ్చాయని ఆయన మోనోథిజాన్ని ఎంకరేజ్ చేశాడు. డంకన్‌తో కలిపి పెట్టింది ఈయన కాదు. సో, అది బేసిక్ క్వెషన్ అది. బేసిక్ క్వెషన్. పండిత్ రమాబాయి. ఈమె, ఈమె మోడర్న్ ఇండియాలో వన్ ఆఫ్ ది ఎర్లియస్ట్ ఫెమినిస్ట్ ఈమె. ఎర్లియస్ట్ ఫెమినిస్ట్. పండిత్ అంటే సాంస్క్రిట్ స్కాలర్. ఒక స్కాలర్ అని అర్థం. అందుకే పండిత్ నెహ్రూ. సో, అప్పటి కాలంలో లేడీస్‌లో ఈమె స్కాలర్. అందువల్ల ఈమెను పండిత. రమాబాయి సరస్వతి అంటారు. సో, ఒక లెర్న్డ్ పర్సన్ ఒక బ్రాహ్మిన్ చదువుకున్నారు. ఆమె మహిళల హక్కుల కోసం పోరాడారు. తర్వాత క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయ్యారు. యూఎస్‌కెళ్లారు అవన్నీ కూడా కన్వర్ట్ అయ్యారు. అది వేరే విషయం. బట్ ఈమె చాలా ఆర్గనైజేషన్స్ గాని, వర్క్స్ గాని మహిళల కోసం రాశారు. ఆర్య మహిళా సమాజ్ అని గాని, ద హై కాస్ట్ హిందూ వుమెన్ అంటే హై కాస్ట్ హిందూ వుమెన్ అని ఎందుకు రాశారంటే, ఈ అగ్రవర్ణాల్లో వుమెన్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్. పరదా పెట్టుకోవడం గాని, ఈ ఇష్యూస్ అన్నిటిని కూడా ఈమె స్టార్ట్ చేశారు. ముక్తి మిషన్. ఇప్పుడు కూడా ముక్తి మిషన్ స్కూల్స్ రన్ చేస్తుందండి మహారాష్ట్రలో.
ఉమెన్ యూనివర్సిటీ, ఫస్ట్ ఉమెన్ యూనివర్సిటీ పూణేలో పెట్టింది డీకే కార్వే. రమాబాయి కాదు, పండిత రమాబాయి కాదు. డీకే కార్వేకి తర్వాత భారతరత్న అవార్డు వచ్చింది, ఈమెకి కాదు. సో ఈ 2 స్టేట్మెంట్స్ కూడా తప్పు. ఈ 2 స్టేట్మెంట్స్ కూడా తప్పు. ఆ ఉమెన్ యూనివర్సిటీని ఎస్ఎన్‌డిటి ఉమెన్ యూనివర్సిటీ అంటారు. ఎందుకంటే ఎస్ఎన్‌డిటి అనేది ఒక లేడీ పేరు. వాళ్ళ అబ్బాయి ఆ యూనివర్సిటీకి డబ్బులిచ్చారు. దానికి కారణమైన పర్సన్, దాని సోషల్ రిఫార్మర్ డీకే కార్వే, దొండో కేశవ్ కార్వే. ఎంజీ రానడే, ఈయన వన్ ఆఫ్ ది స్టాల్వర్ట్ ఎంజీ రానడే. జస్టిస్ ఎంజీ రానడే, ఆయన జడ్జి కూడా ప్రార్థనా సమాజ్‌లో వన్ ఆఫ్ ది మెంబర్. ప్రార్థనా సమాజ్‌ని స్టార్ట్ చేసింది ఆత్మారాం పాండురంగే. ఈయన కాదు, ఈయన వన్ ఆఫ్ ది మెంబర్. ఈయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో కూడా మెంబరే, కాకపోతే ఎప్పుడు ప్రెసిడెంట్ గా చేయలేదు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది పొలిటికల్ ఆస్పెక్ట్ గా పరిమితమైంది. ఎందుకు పొలిటికల్ ఆస్పెక్ట్ గా పరిమితమైందంటే, ముందు దేశాన్ని ఒక తాటి మీదకి తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్, రిలీజియస్ రీఫార్మ్స్ కోసం అనుకున్నారనుకోండి, రిలీజియన్ ని రీఫార్మ్ చేయాలనుకోండి. కన్జర్వేటివ్ సాంప్రదాయవాదులు రిలీజియన్ లో రీఫార్మ్ చేయడానికి ఒప్పుకోరు. ఒకవేళ చెయ్యము అంటే ప్రోగ్రెసివ్ పీపుల్ ఒప్పుకోరు. సో మనం ఒక ఎనిమికి వ్యతిరేకంగా, బ్రిటిషర్స్ వ్యతిరేకంగా పోరాడాలంటే 2 వర్గాలు కూడా ఒప్పుకోవాలి. సో రిలీజియన్ తీసుకుంటే ఒక వర్గానికి ఇష్టం, ఇంకో వర్గానికి నచ్చదు. అలానే జమీందార్ అబాలిషన్ తీసుకోండి. జమీందార్ అబాలిషన్ చేస్తే టెనెంట్ ఫార్మర్స్ కి ఓకే, బట్ జమీందార్స్ వాళ్ళే డబ్బులు ఇచ్చేవాళ్ళు కాంగ్రెస్ కి, వాళ్ళు ఒప్పుకోరు. పోనీ ఇండస్ట్రీలో ప్రాబ్లమ్స్ తీసుకున్నాం అనుకోండి, లేబర్ కి ఓకే, కానీ ఇండస్ట్రీ ఓనర్ ఒప్పుకోడు. ఇండస్ట్రీ ఓనరే కాంగ్రెస్ ఫండ్స్ ఇచ్చేది. అందువల్ల ఎలాంటి సోషల్ ఇష్యూస్ కూడా కాంగ్రెస్ తీసుకోకుండా పొలిటికల్ ఇష్యూస్ కే కన్ఫైన్ అయింది. ఎందుకంటే అన్ని వాయిసెస్ కూడా ఫస్ట్ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొద్దాం, అందరూ కలిపి పోరాడడం స్వతంత్రం వచ్చిన తర్వాత మిగతా ఇష్యూస్ ని అడ్రస్ చేద్దామని అనుకుంది. దాన్ని మరి ఇప్పుడు సోషల్ ఇష్యూస్ ని అడ్రస్ చేయడానికి ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ అనేది 1887 లో ఎంజీ రానడే స్టార్ట్ చేశారు. అది ఇంపార్టెంట్. అండ్ ఈ బిలీవ్డ్ దట్ సోషల్ రిఫార్మ్ మస్ట్ ప్రొసీడ్ పొలిటికల్ రిఫార్మ్. అది కాంగ్రెస్ అప్రోచ్, పొలిటికల్ రిఫార్మ్ మస్ట్ కమ్. అందువల్ల ఇనిషియల్ గా మోడరేట్ డిమాండ్స్ చూడండి, అన్ని కూడా పొలిటికల్ డిమాండ్స్ ఉంటాయి. లేటర్ ఆన్ సోషల్ డిమాండ్స్ కూడా, సోషల్ ఆస్పెక్ట్స్ కూడా యాడ్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫైస్పూర్ సెషన్ 1936 లో ఫార్మర్స్ ఇష్యూని యాడ్ చేశారు. అలా గాంధీజీ తర్వాత కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్స్ లో హరిజనులకి వాళ్ళ ఊర్లకు వెళ్ళి అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా చేశారు. సో ఇవి రానడే గురించి. పూణే సార్వజనిక సభ, అది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్, ఆయన స్టార్ట్ చేసింది. ఇవి ఎంజీ రానడే గురించి. వీళ్ళ ఆవిడ కూడా చాలా ఫేమస్ అండి, వైఫ్ రమాబాయి రానడే. పండిత్ రమాబాయి సరస్వతి వేరు, రమాబాయి రానడే వేరు, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ జస్ట్ యూపీఎస్సీలో అప్పుడప్పుడు ఇలాంటి పదాలు అడుగుతారండి. జస్ట్ మీరు ఏదైనా స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ చదివినప్పుడు ఈ పదాలని అలా గుర్తుపెట్టుకోండి, అంతే తప్ప దీన్ని స్పెసిఫిక్ గా రీసెర్చ్ చేయొచ్చు. ఎందుకంటే అడగొచ్చు, అడగకపోవచ్చు, బట్ ఆ వర్డ్ మీనింగ్ తో గెస్ చేయడానికి ట్రై చేయండి. చతుస్పాతీస్ టోల్స్ అంటే బెంగాల్లోనే హైయర్ ఎడ్యుకేషన్ సెంటర్స్ అండి. చతుస్పాతీస్ అంటే హైయర్ ఎడ్యుకేషన్ సెంటర్స్. సో ఇలాంటివి ఎందుకు నేను చెప్తున్నానంటే, బుక్ లో వచ్చినప్పుడు ఇలాంటి మీనింగ్స్ తెలుసుకోండి, బట్ వాటి గురించి ఎక్కువగా వరీ కావద్దు. ఒక్క నిమిషం అండి, ఎవరు మెసేజ్ చేశారు. రమేష్ కుమార్ గారు వై సతీ ఇన్ ఈస్టర్న్ రీజన్, మీ క్వశ్చన్ ఆన్సర్ దొరికిందండి. సో ఇక్కడ ఆర్గనైజేషన్స్ మాట్లాడినాం. ఎన్ఎం జోషి, దేవదాసి అనేది అక్కడే కాదండి, సౌత్ లో కూడా చాలా ఫేమస్ అండి. అది మనం మిడివల్ ఉండేటప్పుడు చెప్తాం ఎందుకు దేవదాసి అనేది ఫేమస్. ఫేమస్ అనకూడదు, అది ఒక సోషల్ ఎవిలెన్. ఎన్ఎం జోషి 1920s లో, 1917 రష్యన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత లెఫ్టిస్ట్ ఐడియాస్ అంటే లేబర్ ఇష్యూస్ కానీ, పెసెంట్స్ ఇష్యూస్ కానీ ఎక్కువ హైలైట్ అయ్యాయి. రష్యన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత న్యూ డైమెన్షన్ యాడ్ అయింది పాలిటిక్స్ లోకి. అదే మార్క్సిస్ట్ ఐడియాస్ అని కూడా. వాళ్ళందరూ కూడాను మార్క్స్ ఐడియాస్ లో ఏంటంటే కార్మికులందరూ ఏకం కావాలి. ఆ ఉద్దేశంతో ఏఐటియుస్ అని స్టార్ట్ చేశారు, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్.
ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ 1920లో ఎన్ఎం జోషి స్టార్ట్ చేశారు. అది ఐఎన్టీయూసీ కాదు. దానికి ప్రెసిడెంట్‌గా లాలా లజపత్ రాయ్ గారు ఉన్నారు. అంతకుముందు కూడా ఉన్నాయి కొన్ని ట్రేడ్ యూనియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ బీపీ వాడియా, అనిల్ సెంట్ గారి ఫ్రెండ్ బీపీ వాడియా మద్రాస్‌లో ఒక లేబర్ యూనియన్ పెట్టడం గాని, అలానే మహాత్మా గాంధీ గారి అహ్మదాబాద్ టెక్స్‌టైల్స్ మిల్స్ లేబర్ యూనియన్ పెట్టడం గాని 1918 ఆ ప్రాంతంలో. ఇవన్నీ కూడాను రీజనల్ బాడీస్. ఆల్ ఇండియా బాడీగా ఏఐటీయూసీని ఎన్ఎం జోషి గారు పెట్టారు. ఎన్ఎం జోషి గారు దేంట్లో యాక్టివ్ అంటే సర్వెంట్స్ ఆఫ్ ఇండియా 1905 గోపాలకృష్ణ గోఖలే పెట్టారు. దాంట్లో ఎన్ఎం జోషి గారు యాక్టివ్‌గా ఉన్నారు. గోపాలకృష్ణ గోఖలే ఎవరంటే గాంధీజీ గారి గురువు. గోఖలే గారి గురువు ఎవరంటే రానడే గారు. ఎంజీ రానడే గారు. పొలిటికల్ గురువు. శివదయాళ్ ఖత్రి ఆగ్రా ప్రాంతం చెందిన ఆయన. ఈయన రాధాస్వామి సత్సంగాన్ని పెట్టారు. సింగ్ సభకి దీనికి సంబంధం లేదు. సింగ్ సభ అనేది సిక్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్‌మెంట్. దాన్ని స్టార్ట్ చేసింది వేరే పర్సన్. సో దీనికి శివదయాళ్ ఖత్రికి దానికి లేదు. సింగ్ సభను కూడా స్టార్ట్ చేసింది చాలా మంది ఉన్నారు. దాంట్లో ఠాకూర్ సింగ్, జియాని సింగ్ ఇలా ఉన్నారు. దానికి దీనికి సంబంధం లేదు. గోపాల్ హరి దేశ్ముఖ్ వన్ ఆఫ్ ది ఎర్లియెస్ట్ రిఫార్మర్ ఫ్రమ్ మహారాష్ట్ర రీజన్. ఆయన పేపర్‌లో ఆర్టికల్స్ రాసేవారు. ఆర్టికల్స్‌ని ఈయన సొంత పేరుతో కాకుండా లోకహితవాది అనే పేరుతో రాసేవారు. అందుకని ఈయన ఫేమస్‌గా లోకహితవాది గోపాల్ హరి దేశ్ముఖ్ అంటారు. ఆయన పునర్వివాహ మండలి విడో రీమ్యారేజ్ కోసం ఇది పెట్టారు. జీనా రాజదాస ఈమె అనీప్ సెంట్‌తో కలిసి పనిచేశారు. ఆమెకి భారత స్త్రీ మండలికి సంబంధం లేదు. భారత స్త్రీ మండలి అనేది వన్ ఆఫ్ ది ఎర్లియెస్ట్ వుమెన్ ఆర్గనైజేషన్. సరళా దేవి చౌదరాని పెట్టారు. ఈమె ఈ ఇన్‌స్టిట్యూషన్‌ని. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్‌కి తత్వబోధిని పత్రికకి సంబంధం లేదు. తత్వబోధిని పత్రిక ఆల్రెడీ డిస్కస్ చేసాం. తత్వబోధిని సభ దేవేంద్రనాథ్ ఠాగూర్ ఆయనతో అసోసియేట్ అయింది తత్వబోధిని పత్రిక. సో సరళాదేవి చౌదరాని. ఈమె కూడా వన్ ఆఫ్ ది ఎర్లియెస్ట్ ఫెమినిస్ట్ లీడర్ అండ్ పొలిటికల్ లీడర్ ఆల్సో. ఆమె భారతీయ స్త్రీ మండలి 1910లో పెట్టారు. అది ఇంపార్టెంట్. సో ఇక్కడ కూడా ఒక పర్సన్ ఇచ్చి ఆ పర్సన్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. ఆది ద్రవిడ మహాజన సభ. ఆది ద్రవిడ అంటే ముందు ద్రవిడు దళిత్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పంచమ జాతి కాదు. వాళ్ళు ఈ దేశంలో ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్. అందువల్ల ఈ మూవ్‌మెంట్ 1900స్‌లో స్టార్ట్ అయింది. ఆది హిందూ మూవ్‌మెంట్. సో రియల్ ఇన్హాబిటెంట్స్, రియల్ ఓనర్స్ ఆఫ్ దిస్ ల్యాండ్ అనే కాన్సెప్ట్‌తో ఇది స్టార్ట్ అయింది. ఆది ద్రవిడ మహాజన సభ అని గాని, డిప్రెస్డ్ క్లాస్ ఫెడరేషన్ సౌత్ ఇండియా గాని ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యి అంబేద్కర్ ఒక్కరే కాదు దళిత లీడర్‌గా. సో ఎప్పుడైనా క్వెషన్ అడగొచ్చు. అంబేద్కర్ నుంచి షిఫ్ట్ చేసి మిగతా వాయిసెస్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి షిఫ్ట్ చేసి మిగతా వాయిస్ కూడా అడిగేందుకు స్కోప్ ఉంది కాబట్టి ఆ యాస్పెక్ట్‌లో ఇది ఇచ్చే ఎంసీ రాజా గారు. మద్రాస్ నుంచి ఎంసీ రాజా ఈ డిప్రెస్డ్ క్లాస్ ఫెడరేషన్ జగజీవన్ రామ్ గాని, కాన్సీరామ్ గాని, అంబేద్కర్ గారు గాని లేకపోతే ఎంసీ రాజా గారు గాని. సో దళిత్ వాయిస్‌లో వీళ్ళు చాలా ఫేమస్ అండి. వీళ్ళ గురించి నేర్చుకోవాలి. సో జస్ట్ ఆయన గురించి వాట్ ఈస్ వాట్ అంటే తెలుసుకుంటే చాలు. డిప్రెస్డ్ క్లాస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా అని. నెక్స్ట్ ఫరైజీ మూవ్‌మెంట్. ఇది ఒక ఇస్లామిక్ రివైవల్ మూవ్‌మెంట్ అండి. ఇందులో హాజీ షరీఫుల్లా ఆయన మక్కాకు వెళ్లి ఆయన ఇండియాలో ఇస్లాంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్ ఇస్లామిక్ ప్రాక్టీసెస్ లైక్ హిందూ ఇన్‌ఫ్లుయెన్సెస్ ఇవన్నీ వచ్చేయడం వలన ఈ రిలీజియన్‌ని రిఫార్మ్ చేయాలనుకున్నాడు. అంటే ఒరిజినల్ ఇస్లాం ఎలా ఉందో అలా వెళ్ళాలని అనుకున్నాడు. తర్వాత క్రమేణా ఇక్కడ ఈస్ట్ బెంగాల్ ఒక పెక్యులర్ కండిషన్ ఉంటుంది. జమీందార్స్ హిందూ జమీందార్స్ ఉంటారు. పీసెంట్స్ గాని, టెనెంట్స్ గాని వీళ్ళందరూ కూడా ముస్లింకి చెందిన వాళ్ళు ఉంటారు. సో ఎప్పుడైతే రిలీజియన్‌తో ఇంటరాక్ట్ అయ్యారో వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి పొలిటికల్ డిమాండ్స్ కూడా తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జమీందార్స్ ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు కాబట్టి యాంటీ జమీందార్ స్టాన్స్ తీసుకోవడం. మాసెస్ అందరిని కూడా అట్రాక్ట్ చేయడం కోసమే. వాళ్ళ కొడుకు దాదు మియాన్ వచ్చారు. దాదు మియాన్ వచ్చిన తర్వాత ఇది పొలిటికల్ యాంగిల్ కూడా తీసుకుంది. రిలీజియన్ రిఫార్మే కాకుండా పొలిటికల్ యాంగిల్ కూడా తీసుకొచ్చేసి బ్రిటిష్ జమీందార్స్‌కి వ్యతిరేకంగా, హిందూ జమీందార్స్‌కి వ్యతిరేకంగా పోరాడారు. అది ఫరైజీ మూవ్‌మెంట్. ద మూవ్‌మెంట్ ప్లేడ్ ఎ కీ రోల్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అదేం లేదండి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కి దీనికి ఏం సంబంధం లేదు. ఇది ఒక ఇస్లామిక్ రివైవల్ మూవ్‌మెంట్ విత్ పొలిటికల్ ఓవర్‌డోస్. ఇది నెక్స్ట్ సంతాల్ హూల్. హూల్ అంటే రెబెలియన్ అని. జనరల్‌గా మీకు క్వెషన్ అడగొచ్చు. హూల్ అంటే ఏంటని? రెబెలియన్. సంతాల్‌లో సంతాల్ ట్రైబల్ వాళ్ళు బ్రిటిషర్స్‌కి వ్యతిరేకంగా పోరాడారు. దానికి మెయిన్ లీడర్ సిద్ధు అండ్ కన్హు. వాళ్ళు బ్రిటిషర్స్‌కి, జమీందార్స్‌కి మనీ లెండర్స్. ఈ ఔట్‌సైడర్స్ దిగ్గూస్ అంటారు. ఆ దిగ్గూస్ అంటే ఏంటని అడగొచ్చు.
చూడండి ఇక్కడ కొంచెం దిగ్గూస్ ఇన్ ద మూమెంట్ వర్ సపోర్టర్స్ ఆఫ్ ద సంతాల్ పీపుల్. వాళ్ళు సపోర్టర్స్ కాదు, వాళ్ళు వ్యతిరేకంగా పోరాడింది. సంతాల్ వ్యతిరేకంగా పోరాడింది దిగ్గూస్‌కి. వాళ్ళు కంప్లీట్ ఇండిపెండెన్స్ ఏం రాలేదు. బ్రిటిషర్స్ వీళ్ళని అణిచివేశారు. 1855 ఈ సంతాల్ రూల్ జరిగింది. ఈ సంతాల్ రూలే 1857కి ఒక సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ కూడా పనిచేసింది. ఇది ఒక వైలెంట్ మూవ్‌మెంట్. ఇనీషియల్‌గా ట్రైబల్ పేసెంట్ మూవ్‌మెంట్స్ అనేది వైలెంట్ మూవ్‌మెంట్స్. అటాక్‌లు జరగడం. అందువల్ల బ్రిటిషర్స్ మార్షల్ లా ఇంపోజ్ చేసి సప్రెస్ చేశారు. తర్వాత బ్రిటిషర్స్ సంతాల్ పరగనా టెనెన్సీ యాక్ట్ అని తీసుకురావడం, సంతాల్ పరగనాస్ క్రియేట్ చేయడం, లోకల్ రిసోర్సెస్ మీద వాటికి ఓనర్‌షిప్ ఇచ్చేటట్టు కూడా చేశారు. అది సంతాల్ మూవ్‌మెంట్. మేజర్ లీడర్ సిద్ధు అండ్ కను. దియోబంద్ మూవ్‌మెంట్. ఇస్లామిక్ రివైవల్ మూవ్‌మెంట్ ఇంతకుముందు ఒకటి చూసాం. అది ఫరైజీ మూవ్‌మెంట్. అలాంటివే ఇంకొన్ని మూవ్‌మెంట్స్ ఉన్నాయి. ఒకటి వహాబీ మూవ్‌మెంట్, ఇంకోటి దియోబంద్ మూవ్‌మెంట్, ఇంకోటి అహ్మదియా మూవ్‌మెంట్, ఇంకోటి అలీగర్ మూవ్‌మెంట్. ఇవి మేజర్‌గా ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాల్సింది. దియోబంద్ అనేది యూపీలో ఉన్న ప్లేస్ ఇది. జనరల్‌గా దారుల్ ఉల్మ్ అంటే ఇస్లామిక్ రూల్ ఉన్నది. దారుల్ హర్బ్ అంటే అన్‌ఇస్లామిక్ రూల్ ఉన్నది. వీళ్ళ మేజర్ ఇంటెన్షన్ కూడా ఇస్లామిక్ రివైవలే. అంటే షరియా ప్రకారం జరగట్లేదు, అన్‌ఇస్లామిక్ ప్రాక్టీసెస్ వచ్చాయి అనేది వీళ్ళ మెయిన్ ఇంటెన్షన్. మేజర్ లీడర్ గుర్తుపెట్టుకోండి, గంగోయి, ననుత్వాయి. ఈ 2 పేర్లు జస్ట్ ఇలా గుర్తుపెట్టుకుంటే చాలు మీకు. ఎందుకంటే మెయిన్స్‌లో ఏమి అడగరు. ప్రిలిమినరీలో జస్ట్ ఎలిమినేషన్ కోసమే. ఇది జనరల్‌గా అపొలిటికల్. మేజర్‌గా రిలీజియన్‌ని రివైవల్ చేయడానికే. లేటర్ ఆన్ పొలిటికల్‌గా కూడా వచ్చింది గానీ, కాంగ్రెస్‌ని ఎప్పుడు కూడా ఇది అపోజ్ చేయలేదు. అలీగర్ మూవ్‌మెంట్ కాంగ్రెస్‌ని అపోజ్ చేసింది. ఆ క్లారిటీ కోసం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకోటి, ఇది ఆర్మ్డ్ జిహాద్‌ని ఏం కోరుకోలేదు. ఆర్మ్డ్ జిహాద్‌ని కోరుకున్నది వహాబీ మూవ్‌మెంట్. సో ఇది కాదది. సో మీకు ఒక్కొక్క మూవ్‌మెంట్ క్లారిటీ తెలియాలని ఈ క్వెషన్ ఫ్రేమ్ చేయండి. వహాబీ మూవ్‌మెంట్ డిఫరెంట్, దేవబంద్ మూవ్‌మెంట్ డిఫరెంట్, అలీగర్ మూవ్‌మెంట్ అనేది డిఫరెంట్. సో ఆ క్లారిటీ కోసం ఈ క్వెషన్ ఇవ్వడం జరిగింది. అలానే అహ్మదియా మూవ్‌మెంట్ అనేది కొంచెం డిఫరెంట్. ఈ అహ్మదియా మూవ్‌మెంట్ నే కదైన్ మూవ్‌మెంట్ అని కూడా అంటారు. ఈ కదైన్ అనేది పంజాబ్‌లో ఉన్నది. మీర్జా గులాం అహ్మద్ అని ఆయన స్టార్ట్ చేశారు. ఈ అహ్మదీయుల్ని ఇస్లాంలో ఇప్పుడున్న పాకిస్తాన్‌లో వీటన్నిటిలో కూడా వీళ్ళని ముస్లిమ్స్‌గా కన్సిడర్ చేయరు. ఎందుకు కన్సిడర్ చేయరంటే, ఇందులో మీర్జా గులాం అహ్మద్ ప్రాఫెట్‌గా అనుకున్నారు. యాక్చువల్ కొంచెం అబ్సల్యూట్ టర్మ్స్‌లో ప్రాఫిట్‌గా కాదు, మోర్ ఆర్ లెస్ ప్రాఫిట్‌గా అనుకున్నారు. మిగతా ఇస్లాంలో ప్రాఫిట్ మహమ్మదే లాస్ట్ ప్రాఫిట్ అనుకున్నారు. కానీ వీళ్ళు దానికి డ్రిఫ్ట్ అయ్యారు. ఆ కాన్సెప్ట్ నుంచి డ్రిఫ్ట్ అయ్యారు కాబట్టి వీళ్ళని ముస్లింలుగా భావించరు. అందువల్ల పాకిస్తాన్‌లో వీళ్ళ మీద కూడా అటాక్స్ జరుగుతాయి. వీళ్ళేం జిహాద్‌ను కోరుకోలేదు. దే వాంటెడ్ పీస్‌ఫుల్ ప్రాపగేషన్ ఆఫ్ ఇస్లాం. అందువల్ల వీళ్ళు ప్రాఫిట్ ఇష్యూ మీద వీళ్ళని అందరూ కూడా అగ్రీ కారు. ఒక్క నిమిషం అండి. ఒక క్వెషన్ అడిగి సార్, వాయిస్ ఈస్ నాట్ క్లియర్. ఇష్యూ అందరికీ ఉందండి? వాయిస్ ఇష్యూ అందరికీ ఉందా అండి? నో సార్, క్లియర్ ఉంది. రమేష్ గారు, మీరు ఒకసారి మీ సైడ్ నుంచి ఏమైనా ప్రాబ్లం ఉందేమో చూడండి ఒకసారి. లేదంటే చూద్దాం ఇష్యూ ఏంటో. ఓకే. బ్రిటిషర్స్ వచ్చినప్పుడు ఇందాక నేను చెప్పాను, వాన్ హేస్టింగ్స్ అంటే ఓరియంటలిస్ట్. ఆయన ఎప్పుడు కూడాను లోకల్ ట్రెడిషన్స్ ప్రకారమే రూల్ చేయాలనుకున్నారు. అందువలన ఆయన ఇంట్రొడ్యూస్ చేసిన రెవెన్యూ మెథడ్స్ అన్ని కూడా ఎలాంటివంటే లోకల్ ప్రకారం. ఇజారీదారి అంటే ఆక్షన్ బేస్డ్. ఔరంగజేబు ఉన్నప్పుడు కూడా ఆ మెథడ్ ఉండేది, ఆక్షన్ బేస్డ్. ఆప్షన్ 5 ఏళ్ళకి ఇస్తే దాన్ని క్విన్క్వీనియల్ సిస్టమ్ అంటారు. క్విన్క్వీనియల్ అంటే 5 ఇయర్స్. 1 ఇయర్‌కి ఇస్తే యాన్యువల్ సిస్టమ్. తర్వాత వచ్చిన కార్న్‌వాలిస్ అని ఆయన యూరోపియనైజ్డ్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్. అందుకని ఆయన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీసెస్. పెద్ద టాపిక్ అని డిస్కస్ చేయట్లేదు. సో సెపరేషన్ ఆఫ్ పవర్ గాని, ఇప్పుడు కార్న్‌వాలిస్ కోడ్ అంటారు. సెపరేషన్ ఆఫ్ పవర్స్ గాని, ఈ డిస్ట్రిక్ట్‌లో ఎస్పీస్‌ని పెట్టడం గాని, ఎగ్జిక్యూటివ్‌ని, జ్యుడిషియరీని సెపరేట్ చేయడం గాని, అలానే పర్మనెంట్ సెటిల్మెంట్. ఇంగ్లాండ్‌లో సక్సెస్‌ఫుల్ అయిన జమీందారీ అక్కడున్న ల్యాండ్ లార్డ్ సిస్టమ్‌ని ఇక్కడ తీసుకురావడం, పర్మనెంట్ సెటిల్మెంట్ గాని అన్ని కూడా కార్న్‌వాలిస్ తీసుకొచ్చాడు. అలానే 1830స్‌కి వచ్చేటప్పటికి
యూటిలిటేరియన్ కాన్సెప్ట్స్ వచ్చింది. యూటిలిటేరియన్ అంటే మాక్సిమం హ్యాపీనెస్ టు మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్. ఆ కాన్సెప్ట్ చాలా పాపులర్ అయింది. జేమ్స్ మిల్, జెర్మీ బెంథమ్ వీళ్ళందరూ కూడా. జెర్మీ బెంథమ్ ఫాలోవర్ విలియం బెంటిక్. సో విలియం బెంటిక్ కేస్ చేసినా కూడా యూటిలిటేరియన్ యాంగిల్లో నుంచి చేశారు. ఈ యూటిలిటేరియన్స్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే టు చేంజ్ ఇండియా త్రూ వెపన్ ఆఫ్ లా. లాను వాడి ఇండియాని మార్చాలి. అలానే వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే ఇండియన్ సిస్టమ్స్ సరిగ్గా లేవు కాబట్టి దే వాంట్ టు ఆంగ్లిసైజ్ ఇండియన్ సిస్టమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే యూటిలిటేరియన్ బిలీవరే మెకాలే. ఆయన ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ని మీడియం ఆఫ్ లాంగ్వేజ్ గా పెట్టారు. ఈవెన్ విలియం బెంటిక్ టైంలోనూ కోర్ట్ లాంగ్వేజ్ గా ఇంగ్లీష్ ని ఇంట్రడ్యూస్ చేశారు పర్షియన్ బదులు. అలానే కంటెంట్ కూడా మన నేటివ్ కంటెంట్ కాకుండా వెస్టర్న్ కంటెంట్ పెట్టారు ఎడ్యుకేషన్ లో. ఇప్పుడు మనం చదువుతుంది కూడా అదే కంటెంట్. సో ఇవన్నీ కూడాను వాళ్ళ టైంలో విలియం బెంటిక్ టైంలో స్టార్ట్ అయింది. సో దే వాంట్ టు రీఫార్మ్ సొసైటీ త్రూ వెపన్ ఆఫ్ లా. అందువల్ల చాలా లాస్ తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ 1829 సతీ యాక్ట్ కానీ, 1856 విడో రీమ్యారేజ్ యాక్ట్ కానీ, అలానే ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్. ఈ కన్సెంట్ యాక్ట్ ప్రకారం 1891 లో తీసుకొచ్చారు ఈ కన్సెంట్ యాక్ట్. దీన్ని తీసుకురావడానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఇష్యూ జరిగింది. ఏంటి ఇష్యూ జరిగిందంటే రుక్మాబాయి కేసు. ఈ రుక్మాబాయి కేసు ఏంటంటే ఈ రుక్మాబాయి అనే ఆమె, ఈ బాయ్ అని కూడా ఉంటే జనరల్ గా మహారాష్ట్రకు చెందిన వాళ్ళు ఉంటారు. ఆమె చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది. ఆమెకి పేరెంట్స్ ఎడ్యుకేటెడే, పెళ్ళైపోతే భర్త మ్యారేజ్ అయిన తర్వాత ఇంటికి రమ్మని, ఆమె రాను అనింది. ఎందుకు రావు అంటే నేను చదువుకోవాలని చెప్పింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత కాంజుగల్ రైట్స్ అని ఉంటాయి. ఇద్దరు పార్ట్నర్స్ కూడా, వైఫ్ అండ్ హస్బెండ్ కి ఇద్దరు కూడా కాంజుగల్ రైట్స్ ఉంటాయి. సో లైక్ ఇంటర్ కోర్స్, లేకపోతే లివింగ్ టుగెదర్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇద్దరు కూడా రైట్స్ ఉంటాయి. సో నా కాంజుగల్ రైట్స్ డిస్టర్బ్ అయ్యాయని ఆయన కోర్టులో కేసు వేస్తే కోర్ట్ ఏం చెప్పిందంటే ఎస్, నువ్వు మ్యారీడ్ కాబట్టి నువ్వు హస్బెండ్ తో ఉండాలి అని చెప్పింది కోర్టు. లేదంటే జైలుకి వెళ్ళాలి అనింది. అప్పుడు రుక్మాబాయి ఏం చెప్పిందంటే నేను జైలుకైనా వెళ్తాను కానీ నేను హస్బెండ్ తో వెళ్ళను అన్నారు. ఇది ఫేమస్ రుక్మాబాయి కేసు. ఎందుకు వెళ్ళనంటే ఆమె చిన్నపిల్ల, 10 years కన్నా తక్కువ ఆమె ఏజ్. 10 years కన్నా తక్కువ. ఇది మొత్తం ఇండియాలో కానీ యూరోప్ లో కానీ సెన్సేషన్ అయింది ఈ కేసు. తర్వాత ఆమె ఆ ఇష్యూని అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకున్నారు. వాళ్ళ భర్తకి డబ్బులు ఇచ్చారు. ఈమె తన స్టడీస్ ని కంటిన్యూ చేసుకుంది. అది వేరే విషయం. అలానే పులోమణి దాస్ కేసు అని కూడా ఉంది. ఈ కేసులో ఏమైందంటే ఒక చిన్న పిల్లకి మ్యారేజ్ అవ్వడం వల్ల సెక్షువల్ ఇంటర్ కోర్స్ లో పిల్ల చనిపోతుంది. సో ఇది మొత్తం కూడాను జనాలు ఒక మైండ్ సెట్ ని ఇంపాక్ట్ చేస్తారు. దానివల్ల బ్రిటిషర్స్ ఇంటర్ఫియర్ అయ్యి ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ ని 1891 లో తీసుకొస్తారు. దీని ప్రకారం ఆడపిల్లల మ్యారేజ్ ఏజ్ ని 10 నుంచి 12 వరకు తీసుకొస్తారు, ఇంక్రీజ్ చేస్తారు. తర్వాత అరవిలాస్ సర్దా అనే ఒక ఆయన ఎఫర్ట్స్ తో దాన్ని ఫర్దర్ గా ఇంక్రీజ్ చేస్తారు. దా యాక్ట్ ని శారదా యాక్ట్ అంటారు. సో ఇక్కడ జస్ట్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి రుక్మాబాయి కేస్ లెడ్ టు 1891 యాక్ట్. శారదా యాక్ట్ 1929 లో వచ్చింది. అది 12 years నుంచి 14 years ఫర్ గర్ల్స్ కి చేసింది, బాయ్స్ కి అయితే 18 years. తర్వాత ఇప్పుడు వచ్చింది మనకి ఏజ్ 18 years నుంచి 21 years. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జయా జైట్లీ కమిటీని అపాయింట్ చేశారు. అమ్మాయిల ఏజ్ కూడా 21 years పెంచుదామని, వేశారు. బట్ అది ఇంప్లిమెంట్ కాలేదు ఇంకా. అది ఇష్యూ. సో గవర్నర్ జనరల్ ఈ సోషల్ రిఫార్మ్స్ తీసుకొచ్చింది చాలా ఇంపార్టెంట్. సతీ అబాలిషన్ యాక్ట్ విలియం బెంటిక్, అబాలిషన్ ఆఫ్ స్లేవరీ ఎలిన్ బరో, జాన్ ఆడమ్స్ కాదు. వరల్డ్ మొత్తంలో స్లేవరీ 1833లో ఎండ్ అయిపోతే మన దగ్గర స్లేవరీ 1843లో ఎండ్ అయింది. అప్పుడు ఎలిన్ బరో. ఏజ్ ఆఫ్ కన్సెంట్ బిల్ డఫ్రిన్ అనగానే మీకు ఏం కావాలి? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పెట్టింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1885లో పెట్టారు. ఏజ్ ఆఫ్ కన్సెంట్ బిల్ 1891లో. అప్పుడు లాన్స్డన్ అనే ఆయన గవర్నర్ జనరల్. లాన్స్డన్. ఆర్య సమాజ్ అనేది బెంగాల్లో సౌత్ లో బ్రహ్మ సమాజ్ పాపులర్ అయితే ఆర్య సమాజ్ 1875లో పెట్టారు. దీన్ని దయానంద్ సరస్వతి అని స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఇనిషియల్ గా ఇది బొంబాయిలో స్టార్ట్ చేసి తర్వాత లాహోర్కి మార్చారు. దీంట్లో కూడా సేమ్ బ్రహ్మ సమాజ్ ఉన్న ఐడియాస్ తో పాటు ఇంకొన్ని ఐడియాస్ ఏంటంటే గో బ్యాక్ టు వేదాస్ లో ఉన్నదే ట్రూత్, రియల్. మిగతావన్నీ కూడాను లేటర్ ఆన్ ఎడిషన్స్, ఎవిల్స్ ఏవైతే ఉన్నాయో అందువల్ల మనం వేదాస్కి వెళ్ళాలి. 2, ఆర్య సమాజ్ వర్ణ సిస్టమ్ ని అప్హోల్డ్ చేస్తుంది. ఎలా అప్హోల్డ్ చేస్తుంది అంటే వర్ణ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ బర్త్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ క్యారెక్టర్, కండక్ట్.
మనం చేసే పనిని బట్టి వర్ణ గాని పుట్టుకతో కాదు అంటారు. అలానే ఇది కాస్ట్ సిస్టమ్ ని ఒప్పుకోదు. ఈ ఆర్య సమాజ్. ఈ ఆర్య సమాజ్ ఇనిషియల్ గా బొంబాయి, తర్వాత లాహోర్ కు మార్చారు. దీనికి స్టాల్వర్ట్ దయానంద సరస్వతి. ఆయన రాసిన ఫేమస్ బుక్ సత్యార్థ ప్రకాశ. అలానే ఆయన చాలా వేదాస్ ని జనాలకు చెప్పడం కోసం వేదాస్ పైన కామెంటరీ రాశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఋగ్వేద పైన కామెంటరీ రాశారు. ఆయన సోషల్ రిఫార్మర్ అయిన కూడా పొలిటికల్ గా ఆయన చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయన ఇచ్చిన స్లోగన్ చాలా ఇంపార్టెంట్. స్వభాష, స్వధర్మ, స్వరాజ్యం. సో స్వరాజ్య అనే టర్మ్ ఇంతకు ముందున్నా కూడాను మోడర్న్ ఇండియాలో పాపులరైజ్ చేసింది దయానంద సరస్వతి. ఎందుకంటే స్వరాజ్యం అంటే మనల్ని మనం పరిపాలించుకోవాలి తప్ప బ్రిటిషర్స్ పరిపాలించుకోకూడదు. ఆయన చనిపోయిన తర్వాత ఆర్య సమాజ్ కూడా మళ్ళీ రెండుగా స్ప్లిట్ అయింది. ఒకరు డిఏవి స్కూల్స్, మోడర్న్ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉండాలి. హన్స్రాజ్ దానికి లీడర్. అది డిఏవి స్కూల్ అయింది. లాహోర్ లో ఫస్ట్ డిఏవి స్కూల్ పెట్టారు. అలానే కొంతమంది లేదు మనకి ట్రెడిషనల్ వేదిక్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉండాలి. అది గురుకుల గ్రూప్ అయింది. ఫస్ట్ అలాంటి గురుకుల అనేది హరిద్వార్ లో స్టార్ట్ చేశారు. తర్వాత ఆర్య సమాజ్ రెండు ఫేమస్ ఇష్యూస్ కాంట్రవర్సీ అయ్యేది. కో ప్రొటెక్షన్ మూవ్మెంట్, శుద్ధి మూవ్మెంట్. శుద్ధి అంటే రీకన్వర్షన్. చాలా మంది హిందూస్ క్రిస్టియానిటీలో కానీ, ఇస్లాంలో కానీ, సిక్కిజంలో కానీ మారారు. వాళ్ళందరినీ కూడా రీకన్వర్ట్ చేయడం. అది ఆర్య సమాజ్ కి సంబంధించి. వహాబీ మూమెంట్ ఈ అరబ్ లో స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇస్లాంలో చాలా అన్ఇస్లామిక్ ప్రాక్టీసెస్ వచ్చాయి కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇండియాలో కూడా పడింది. ఆ ఇండియాలో తీసుకొచ్చిన లీడర్ సయ్యద్ అహ్మద్ బరేల్వి. ఇండియాని దారుల్ ఇస్లాం గా మార్చడం, అంటే ల్యాండ్ ఆఫ్ ఇస్లాం. దారుల్ హర్బ్ అంటే ల్యాండ్ ఆఫ్ ఇస్లాం కానిది అని. సో జిహాద్ ద్వారా ప్రకటించాలన్నారు. ఫస్ట్ వాళ్ళు ఎక్కడ స్టార్ట్ అయిందంటే పంజాబ్ ప్రాంతంలో. అప్పుడు పంజాబ్ రాజా రంజిత్ సింగ్ కంట్రోల్లో ఉండింది. అందువల్ల రాజా రంజిత్ సింగ్ కి వ్యతిరేకంగా వీళ్ళు జిహాద్ ప్రకటించారు. బట్ బ్యాటిల్ ఆఫ్ బాలకోట్ లో ఓడిపోతారు వీళ్ళు. ఓడిపోతే వాళ్ళ బేస్ ని బీహార్ కి షిఫ్ట్ చేస్తారు. పాట్నా ఈ ప్రాంతంలో అక్కడ షిఫ్ట్ చేస్తారు. ఎందుకు షిఫ్ట్ చేస్తారంటే రాజా రంజిత్ సింగ్ తర్వాత పంజాబ్ లో సిఖ్లు కూడా ఓడిపోతారు. పంజాబ్ కూడాను బ్రిటిషర్స్ కంట్రోల్లోకి వస్తారు. సో అప్పుడు వాళ్ళ జిహాద్ అనేది సిఖ్లు కాకుండా బ్రిటిషర్స్ కి వ్యతిరేకంగా స్టార్ట్ అవుతుంది. అందువలన వీళ్ళు 1857 రివోల్ట్ లో చాలా యాక్టివ్ గా ప్లే చేస్తారు. ఈవెన్ హైదరాబాద్ లో కూడా వీళ్ళు బ్రిటిషర్స్ వ్యతిరేకంగా పోరాడతారు. మీకు డౌట్ రావచ్చు, మరి హైదరాబాద్ ని బ్రిటిషర్స్ పరిపాలించట్లేదు కదా. ఇండైరెక్ట్ గా సబ్సిడరీ అలయన్స్ ద్వారా బ్రిటిష్ రెసిడెంట్ ఉన్నారు. సో బ్రిటిష్ రెసిడెంట్ మీద వీళ్ళు తిరుగుబాటు చేశారు. సో వీళ్ళు ఫస్ట్ పంజాబ్ నుంచి స్టార్ట్ అయ్యి, బాలాకోట్ ఆ ప్రాంతం నుంచి స్టార్ట్ అయ్యి, తర్వాత బీహార్కి వచ్చారు. ఈవెన్ బెంగాల్లో కూడా వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఈవెన్ వహాబీ ట్రైల్స్ అని 1860s, 70s లో ఉంది కదా, సెడిషన్ యాక్ట్, ఇవన్నీ కూడా వీళ్ళ మీద ఎక్కువగా ఇంపోజ్ చేశారు. బ్రిటిషర్స్ వీళ్ళని సప్రెస్ చేశారు. అది వహాబీ మూమెంట్. ఇప్పుడు ఇంకొక మూమెంట్ అలీగర్ మూమెంట్. అది సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఈయన మొఘల్స్ దగ్గర పనిచేసిన ఒక నోబుల్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు. జనరల్ గా ఖాన్ అంటే నోబుల్ అని, అందుకని చూడండి ఖాన్స్ ఎక్కువ పాపులర్ అవుతారు మూవీస్ లో. లైక్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, పటౌడి, వీళ్ళందరూ కూడా. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఈయన ఏం గమనించాడంటే ఇప్పటి వరకు ఉన్న మూమెంట్స్, ఇస్లామిక్ మూమెంట్స్ అన్ని కూడాను రివైవల్ మూమెంట్స్. మనం బ్రిటిషర్స్ తో కోఆపరేట్ చేస్తే, బ్రిటిషర్స్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ నేర్చుకుంటే మనం కూడా ముందుకెళ్ళొచ్చు అని ఈయన భావించి ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేస్తారు. అదే మహమ్మదియన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్. ఆంగ్లో అంటే యూరోపియన్ లాంగ్వేజ్, ఓరియంటల్ అంటే మన లోకల్ ట్రెడిషన్స్ కూడా ఉండేటట్టు స్టార్ట్ చేశారు 1875 లో. సేమ్ 1875 లో ఆర్య సమాజ్ స్టార్ట్ చేశారు, థియోసాఫికల్ సొసైటీ స్టార్ట్ చేశారు, ఈ మహమ్మదియన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ కూడా స్టార్ట్ చేశారు. అదే తర్వాతగా అలీగర్ ముస్లిం యూనివర్సిటీగా మారింది. ఇప్పుడు కూడా అలీగర్ ముస్లిం యూనివర్సిటీ ఉంది. అలీగర్ ముస్లిం యూనివర్సిటీకి సంబంధించి మైనారిటీ స్టేటస్ పైన సుప్రీంకోర్టు కేసు ఉంది. అది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ పాలిటీ. ఈయన ఇనిషియల్ గా హిందూస్ అండ్ ముస్లిమ్స్ ఆర్ 2 ఐస్ ఆఫ్ ఇండియా అన్నారు. తర్వాత ఈయన మెల్లమెల్లగా బ్రిటిషర్స్ డివైడ్ అండ్ రూల్ పాలసీలో వాళ్ళ చేతిలో ఒక వెపన్ గా మారిపోయి సపరేటిజానికి ఈయన కూడా ఒక కారణం అయ్యాడు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఎందుకు అంటే ఇనిషియల్ గా 2 ఐస్ ఆఫ్ నేషన్ అనేవాళ్ళు, తర్వాత వీళ్ళిద్దరు ఇంట్రెస్ట్లు కూడా వేరు ఉంటాయి అని అనుకున్నారు. బ్రిటిషర్స్ ఏం చేశారంటే 1857 రివోల్ట్ లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి, హిందూ ముస్లిం యూనిటీ. ఫర్ ఎగ్జాంపుల్ బహదూర్ షా జాఫర్ లీడర్ని నానా సాహెబ్ యాక్సెప్ట్ చేశారు, ఝాన్సీ లక్ష్మీరాణి యాక్సెప్ట్ చేశారు, సిపాయిస్ అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. సో ఈ డివిజన్ ని, ఈ యూనిటీని పాడు చేయాలని డివిజన్ కోసమని బ్రిటిషర్స్
నానా రకాల ప్రయత్నాలు చేశారు. అలా అందులోని ఒక ఫేమస్ బుక్ 'ఇండియన్ ముసల్మాన్' అనే బుక్ తీసుకొచ్చారు. ఆ బుక్‌లో చూడండి ముస్లిమ్స్ వెనకబడి ఉన్నారు. హిందూస్ అందరూ కూడా ముందుకెళ్ళిపోయారు. రెండోది, రెండోది సెన్సస్. ఫస్ట్ సెన్సస్ మేయో టైమ్‌లో స్టార్ట్ చేశారు. తర్వాత నుంచి ఈ సెన్సస్‌లో కూడాను ముస్లిమ్స్ వెనకబడి ఉన్నారు అని అని చెప్పారు. అని చెప్పారు. దీనివల్ల ఏమైందంటే, ఈ విద్వేషాలు ఇద్దరి మధ్యన కూడా రెచ్చగొట్టడానికి ట్రై చేశారు బ్రిటిషర్స్. అందువల్ల ఈయన కాంగ్రెస్‌ని స్టార్ట్ చేయడాన్ని వ్యతిరేకించాడు. ఈయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్టార్ట్ చేయడాన్ని వ్యతిరేకించారు. అలానే ఈయన చాలా బుక్స్ రాశారు. అందులో ఒక బుక్ 'అసర్ ఉస్ సనాదిద్' ఇది ఢిల్లీలోని ఆర్కిటెక్చర్‌కి సంబంధించింది తప్ప హిందూ ముస్లిం యూనిటీ దాని గురించి కాదు. హిందూ ముస్లిం యూనిటీ సంబంధించి కాదు. ఈయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి ఆపోజిట్ గా వ్యతిరేకంగా యునైటెడ్ ప్యాట్రియాటిక్ అసోసియేషన్ అనే ఆర్గనైజేషన్ కూడా ఈయన స్టార్ట్ చేశారు. శ్రీ నారాయణ గురు ఇన్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఫ్రమ్ కేరళ రీజన్. ఈయన స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ పేరు ఎస్ఎన్డిపి యోగం. శ్రీ నారాయణ గురు ధర్మ పరిపాలన యోగం. ఇది చాలా 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 ఇంపార్టెంట్. కేరళ నుంచి శ్రీ నారాయణ గురు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కేరళలో కూడా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చాలా ఎక్కువగా ఉండేది. అందువల్ల ఈయన లోవర్ క్యాస్ట్ కోసం ఈయన ఫైట్ చేశారు. ఎలా ఫైట్ చేశారంటే, అరివిపురం టెంపుల్ కాన్సెక్రేషన్ ఉంది. జనరల్‌గా ఒక టెంపుల్ కడితే టెంపుల్‌లో విగ్రహ ప్రతిష్ఠ చేయాల్సింది ఒక బ్రాహ్మణ్ అనుకోండి. అలా కాకుండా ఈయన విగ్రహ ప్రతిష్ఠ చేశారు. సో, దేవుడి దృష్టిలో అందరూ కూడా సమానమే అని చెప్పడం ఈయన ఇంటెన్షన్ అది. అందువల్ల లోకల్ పీపులే కాకుండా అప్పుడు ట్రావెన్కోర్ అనేది ప్రిన్స్లీ స్టేట్. ట్రావెన్కోర్ కూడాను ఒక స్ట్రాంగ్ స్టాండ్ తీసుకోలేకపోయింది. వీళ్ళతోనా వాళ్ళతోనా ఉండాలని. ఒకరిని చేస్తే ఇంకొకరికి ప్రాబ్లమ్ కాబట్టి అందువల్ల అదేం స్ట్రాంగ్ స్టాండ్ కూడా తీసుకోలేకపోయింది. అలానే ఈయన ఎస్ఎన్‌డిపిలో మెయిన్ 'వన్ క్యాస్ట్, వన్ రిలీజన్, వన్ గాడ్' ఇది మేజర్ స్లోగన్ ఇది. తర్వాత ఈయన ఇన్‌ఫ్లూయెన్స్‌తో వైకోం సత్యాగ్రహం గాని, గురువాయూర్ టెంపుల్ సత్యాగ్రహం గాని ఇవన్నీ కూడా జరిగాయి. అది ఎస్ఎన్‌డిపి గురించి. గురువాయూర్ టెంపుల్ సత్యాగ్రహం 1931లో జరిగింది. అదే వైకోం అయితే 1924లో జరిగింది. ఈ గురువాయూర్ టెంపుల్ సత్యాగ్రహాన్ని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కాదు స్టార్ట్ చేసింది. ఇది గాంధీజీ ఫాలోవర్స్ లైక్ కేలప్పన్ వీళ్ళందరూ కూడా స్టార్ట్ చేశారు. ఇది ఒక పీస్‌ఫుల్ ప్రొటెస్ట్ ఇది. గురువాయూర్ టెంపుల్‌లో పీస్‌ఫుల్ ప్రొటెస్ట్ ఇది. ఇనిషియల్‌గా ట్రావెన్కోర్ ప్రిన్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒప్పుకోలేదు. తర్వాత మెల్లగా గవర్నమెంట్ ఈ టెంపుల్‌ని అన్ని కులాల వాళ్ళకి కూడా ఓపెన్ చేశారు. అది ట్రావెన్కోర్ టెంపుల్ సత్యాగ్రహ. కేలప్పన్, కేశవ మేనన్ వీళ్ళందరూ కూడా గాంధీజీ ఫాలోవర్స్. ఆర్య సమాజ్‌కి సంబంధించి ఇందాక చెప్పినవే కవర్ అయ్యాయి. కుడి అరసు అనేది ఈ పెరియార్ రామస్వామి నాయకర్ స్టాల్వర్ట్ ఫాదర్లీ ఫిగర్ ఆఫ్ తమిళ్ పీపుల్. పెరియార్ అంటే ఒక పెద్ద మనిషి అని. రామస్వామి నాయకర్ ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్‌మెంట్ అని స్టార్ట్ చేశారు. అలానే జస్టిస్ పార్టీ యాక్చువల్‌గా ఈయన కాంగ్రెస్‌లో మెంబర్ వైకోం సత్యాగ్రహాలు వీటన్నిటిలో కూడా పార్టిసిపేట్ చేశారు. లేటర్ ఆన్ హి రియలైజ్డ్ దట్ కాంగ్రెస్‌లో ఉంటే బ్రాహ్మిన్స్‌కి తప్ప మిగతా వాళ్ళకి గ్రోత్‌కి పాసిబిలిటీ లేదని కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసి ఆల్రెడీ ఉన్న సౌత్ ఇండియా లిబరల్ ఫెడరేషన్ ఆల్సో నోన్ యాస్ జస్టిస్ పార్టీలో చేరి జస్టిస్ పార్టీలో స్టాల్వర్ట్ అయ్యారు. అలానే సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్‌మెంట్ అని స్టార్ట్ చేసి సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజెస్ ఇప్పుడు కూడా తమిళనాడులో చూసుకుంటే పూజారులు లేకుండా పెళ్లి జరగడం. ఇద్దరు వ్యక్తులు కలుస్తుంటే మూడో పర్సన్ మంత్రాలు ఎందుకని వీళ్ళ అపోజ్ చేయడం. అలానే మనుస్మృతి వీటన్నిటిని కూడా బర్న్ చేయడం. టెంపుల్ ఎంట్రీ ప్రోగ్రామ్ చేయడం. ఇవన్నీ కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్‌మెంట్‌లో పార్ట్. ఐడియాస్‌ని స్ప్రెడ్ చేయడం కోసం స్టార్ట్ చేసిన పేపర్ కూడి అరసు అది సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్‌మెంట్. కూడి అరసు, ది రిపబ్లిక్. అలానే ఇంకొక పేపర్ ఈయన ఫేమస్ విడుదల అంటే లిబరేషన్ కూడా ఈయనకి సంబంధించిన పేపర్. జ్యోతిరావు పూలే, నారాయణ గురు కేరళ నుంచి, పెరియార్ తమిళనాడు నుంచి ఎంత ఫేమస్సో జ్యోతిరావు పూలే మహారాష్ట్ర నుంచి అంత ఫేమస్. జ్యోతిరావు పూలే ఒక మాలీ క్యాస్ట్ గార్డెనర్ క్యాస్ట్‌కి చెందిన ఆయన క్యాస్ట్ డిస్క్రిమినేషన్ గురవుతారు. అందువలన ఈ బ్రాహ్మిన్ డామినేటెడ్ క్యాస్ట్‌కి వ్యతిరేకంగా పోరాడతారు. దానికి ఆయన తీసుకొచ్చిన ఆర్గనైజేషన్ సత్యశోధక్ సమాజ్. ట్రూత్ చెప్పాలి. ట్రూత్ ఏంటి? ఆ మనుషులందరూ ఒకరే. ఈ కులాలు అనేవి కూడా ఆర్టిఫిషియల్. కొంతమంది క్రియేట్ చేసినవి. సో ఇవన్నీ కూడా డివిజన్స్ అన్ని కూడాను కొంతమంది క్రియేట్ చేసిన ఆర్టిఫిషియల్ థింగ్స్ అనే ట్రూత్ అని చెప్పడం కోసం అనేది ఈ సత్యశోధక్ సమాజ్ అనేది స్టార్ట్ చేసింది.
వితౌట్ డైరెక్ట్లీ ఛాలెంజింగ్ ద అథారిటీ ఆఫ్ బ్రాహ్మిన్స్ అని ఉంది, అది తప్పది. ఇట్ ఛాలెంజ్ ద అథారిటీ ఆఫ్ బ్రాహ్మిన్స్. ఈయన అలానే బుక్ ఒకటి రాశారు, ఇది మోస్ట్ పాపులర్ బుక్, గులాంగిరి. మన తెలుగులో కూడా ఉంటుంది కదా, గులాం చేయడం అని. ఈయన అమెరికాలోని స్లేవరీని మన ఇండియాలోని క్యాస్ట్ సిస్టమ్ ని కంపేర్ చేశారు. కంపేర్ చేసి ఈ క్యాస్ట్ సిస్టమ్ గురించి ఆయన గులాం గురి అని బుక్ రాశారు. సార్వజనిక్ సత్య ధర్మ పుస్తక్, ఇది ఒక బుక్. సార్వజనిక్ అంటే ఎవరి వన్, సత్య అంటే ట్రూత్, ధర్మ అంటే రిలీజన్. సో అందరికీ వీలైన ట్రూత్ రిలీజన్ ఏంటి అనేది ఆయన బుక్ రాశారు. సో ఇది పూలే గురించి. వాళ్ళ వైఫ్ కూడా చాలా ఫేమస్, సావిత్రిబాయి పూలే. ఆమె జ్యోతిబాయి పూలే కలిపి 1848లో పూణె దగ్గర బీడేవాడ దగ్గర గర్ల్స్ స్కూల్ పెడతారు. అందులో సావిత్రిబాయి పూలే చెప్తారు. అందువల్ల సావిత్రిబాయి పూలే ఫస్ట్ ఫీమేల్ టీచర్ ఇన్ ఇండియా అని అంటారు. ఫస్ట్ ఫీమేల్ టీచర్. ఈయన చాలా బుక్స్ రాశారు. గులాంగిరి, సార్వజనిక సత్యధర్మ పుస్తక కాకుండా అలానే పీసెంట్స్ రైతువారీ సెటిల్మెంట్ లో రైతుల బాధల్ని శేత్కార్యచ్చ అసూద్ అనే బుక్ రాస్తారు. అది జ్యోతిబాయ్ మహాత్మా. ఈయన మహాత్మా అంటారు చూడండి, చాలా తక్కువ మందిని మహాత్మా అంటారు మన దాంట్లో. మహాత్మా జ్యోతిబాయి పూలే, మహాత్మా గాంధీ. సో అంత గ్రేట్ పర్సన్ ఈయన. బిఆర్ అంబేద్కర్ వ్యూస్ ఆన్ క్యాస్ట్ సిస్టమ్. అంబేద్కర్, గాంధీజీ క్యాస్ట్ సిస్టమ్ పైన డిఫర్ అయ్యారు. అంబేద్కర్ కంప్లీట్ గా అనిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనేది ఒక అప్రెసివ్ సిస్టమ్. ఇది డివిజన్ ఆఫ్ లేబరే కాదు, డివిజన్ ఆఫ్ లేబరర్ అని అనిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనే బుక్ రాసి మొత్తం క్యాస్ట్ నే తీసేయాలని చెప్తారు. దీనికి ఎలా తీసేయాలంటే పొలిటికల్ లీగల్ ఆస్పెక్ట్స్ త్రూ కాన్స్టిట్యూషనల్ మెథడ్స్ ద్వారా తీసేయాలి అని చెప్తారు అంబేద్కర్. అది ఎందుకంటే ఈయన సఫరర్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్. ఆన్ అదర్ సైడ్ గాంధీజీ గేవ్ మోరల్ డైమెన్షన్ టు ద క్యాస్ట్. ఏంటంటే దీంట్లో ఈ వర్ణ డివిజన్ ఆఫ్ లేబర్ ఏం ఇష్యూ కాదు. ఇష్యూ ఏంటంటే దీనివల్ల వచ్చిన సోషల్ ఎవిల్స్ లైక్ అన్టచబిలిటీ ఇవన్నీ కూడా. సో ఇవి పోవాలి, అన్టచబిలిటీ ఇవన్నీ పోవాలి. ఎలా పోవాలంటే మన ఈ ఒక సైడ్ చూసుకుంటే అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే కాన్స్టిట్యూషనల్ మెథడ్స్ ద్వారా పోవాలి, లైక్ అఫర్మేటివ్ యాక్షన్స్, సోషల్ జస్టిస్ ఇవన్నీ కూడా. గాంధీజీ గారు ఏం చెప్పారంటే మోరల్ ఆస్పెక్ట్స్, అంటే మనం ఎవరైతే కాస్ట్ సిస్టమ్ లో ఈ అన్టచబిలిటీ అస్పృశ్యతని పాటిస్తున్నారో వాళ్ళ బతిమలాడాలి, వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తే వాళ్ళు మనసు మారి వాళ్ళు కూడా మంచి వాళ్ళుగా మారి ఈ అన్టచబిలిటీని వాటిని ప్రాక్టీస్ చేయరు అని చెప్పారు. అన్టచబిలిటీ అవన్నీ ప్రాక్టీస్ చేయాలి. ఇంకోటి అంబేద్కర్ గారు ఒక స్టేట్మెంట్ చెప్తారు 1930s లో, నేను హిందూగా పుట్టాను కానీ హిందూగా చనిపోయానని చెప్తారు. లేటర్ 1956 లో ఆయన బుద్ధిజంలో కన్వర్ట్ అయిపోతారు. ఆయన బుద్ధిజం ని చదివి బుద్ధిజం ఒక ఈక్వాలిటీని ప్రమోట్ చేస్తుందని నమ్ముతారు. ఎట్ ద సేమ్ టైం బుద్ధిజంలో ఉన్న మెటాఫిజికల్ కాన్సెప్ట్స్ లైక్ రీబర్త, కర్మ అవన్నీ కూడా నమ్మరు. సో రేషనాలిటీ, ఎథికల్ డైమెన్షన్స్ నమ్ముతారు. దాన్ని నయా బుద్ధిజం అంటారు. హీనయానం, మహాయానం లాంటిది ఈయన నియో బుద్ధిజం అంటారు. సో ఈ అడ్వకేటెడ్ గ్రాడ్యువల్ మోరల్ రిఫార్మ్ విత్ ఇన్ ద క్యాస్ట్ సిస్టమ్, అది గాంధీజీ గారిది, అది అంబేద్కర్ గారిది కాదు. పూనా ప్యాక్ట్ సపరేట్ ఎలక్టోరల్స్ 1909 లో మింటో మార్లరీ యాక్ట్ ప్రకారం పెట్టారు. దాంట్లో ముస్లిమ్స్ ని ఒక సపరేట్ నేషన్ గా ఐడెంటిఫై చేసి సపరేట్ ఎలక్టోరేట్స్ ఇచ్చారు. సేమ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అంబేద్కర్ గారు అటెండ్ అయినప్పుడు కూడాను దళిత్స్ కి సపరేట్ ఎలక్టోరేట్స్ ఇస్తారు. దానివల్ల డేంజర్ ఏంటంటే హిందూస్ నుంచి దళిత్స్ ని సపరేట్ చేయడం. దీనికి గాంధీజీ గారు యాక్చువల్ గా 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అవుతాయి. ఫస్ట్ దాంట్లో గాంధీజీ అటెండ్ గారు, 3 కూడా అంబేద్కర్ అటెండ్ అవుతారు. రెండో దాంట్లో గాంధీజీ ఇర్విన్ ప్యాక్ట్ జరుగుతుంది. ఆ ప్యాక్ట్ ప్రకారం గాంధీజీ అటెండ్ అవుతారు లండన్ లో ఈ రామ్సా మెక్డొనాల్డ్ అనే ఆయన ఈ కమ్యూనల్ అవార్డ్ ని అనౌన్స్ చేస్తారు. దాని ప్రకారం ముస్లిమ్స్ తో పాటు దళిత్స్ కూడా సపరేట్ ఎలక్టోరేట్స్ ఇస్తా ఉంటారు. అంటే అది హిందూ సొసైటీని డివిజన్ చేయడం. ఆల్రెడీ ముస్లిమ్స్ ని డివైడ్ చేశారు, ఇప్పుడు హిందూ సొసైటీ విత్ ఇన్ సొసైటీ డివైడ్ చేస్తుంది. అది గాంధీజీ బొంబాయిలో దిగంగానే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి పూణేలో ఎరవాడ జైలుకి పంపిస్తారు. ఎరవాడ జైల్లో గాంధీజీ గారు హంగర్ స్ట్రైక్ చేస్తారు. ఎందుకు హంగర్ స్ట్రైక్ చేస్తారంటే ఈ సపరేట్ ఎలక్టోరేట్స్ అంటే హిందూ సొసైటీ కూడా విడిపోతుంది కాబట్టి హిందూ సైట్స్ నుంచి మదన్ మోహన్ మాలవీయ గారు, దళిత్స్ నుంచి అంబేద్కర్ గారు వీళ్ళందరూ కూర్చొని అప్పుడు పూణే ప్యాక్ట్ కుదుర్చుకుంటారు. గాంధీజీ, అంబేద్కర్ పూణే ప్యాక్ట్ సైన్ చేస్తారు. ఆ ప్యాక్ట్ ప్రకారం సపరేట్ ఎలక్టోరేట్స్ బదులు దళిత్స్ కి రిజర్వేషన్స్ ఇస్తారు పొలిటికల్ బాడీస్ లో. అలానే ఎడ్యుకేషన్ కి సంబంధించి కూడా స్పెషల్ గ్రాంట్స్ అలొకేట్ చేస్తారు. అది పూణే ప్యాక్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ ప్యాక్ట్ పూణే ప్యాక్ట్. గాంధీజీ హంగర్ స్ట్రైక్ చేస్తారు. గాంధీజీ ఫస్ట్ టైం హంగర్ స్ట్రైక్ ఎక్కడ చేశారండి? అహ్మదాబాద్
మిల్స్ లేబర్ స్ట్రైక్ లో ఆయన హంగర్ స్ట్రైక్ చేస్తారు. ఇది పిసెంట్ ట్రైబల్ రివోల్ట్స్. మీరు లీడర్స్ గుర్తుపెట్టుకోవాలి. తిరుత్ సింగ్ మేఘాలయ ప్రాంతంలో కాశీ అప్రైజింగ్ లో తిరుత్ సింగ్ కీ రోల్ ప్లే చేస్తారు. 1824-26 లో ఆంగ్లో బర్మా వార్ జరుగుతుంది. ఆ బర్మా వార్ ప్రకారం బ్రిటిషర్స్ బర్మా నుంచి అస్సాంని కంట్రోల్ చేస్తారు. కంట్రోల్ చేసినప్పుడు యాక్చువల్గా బెంగాల్ నుంచి అస్సాం బ్రహ్మపుత్ర రీజన్కి వెళ్ళడానికి మేఘాలయ ఒక రాజు దగ్గర నుంచి రైల్వే ట్రాక్ వేస్తారు. రైల్వే ట్రాక్ వేసిన వాళ్ళు అస్సాంని గెలిచిన తర్వాత ఆ రైల్వే ట్రాక్ వేసిన దానికి కృతజ్ఞతగా ఆ ప్రాంతాన్ని ఆక్యుపై చేస్తారు, తిరుత్ సింగ్ ప్రాంతాన్ని. సో అప్పుడు తిరుగుబాటు జరుగుతుంది. జడనాంగ్ ఈయన కాశీ రెబలియన్కి సంబంధించి కాదు, ఇక్కడ ఇది డిఫరెన్స్ ఉంది, అది వేరు. ఆయన రాణి గైడండు కలిసి పోరాడతారు. మారాడు బ్రదర్స్ అనేవాళ్ళు పాలీగర్స్. విజయనగరం దగ్గర నాయకా సిస్టమ్ మీకు తెలుసు, నాయకా సిస్టమ్ పాలీగర్స్ ఉన్నారు. అలాంటి ఒక పాలీగరే వీరపాండి కట్టబొమ్మన. శివగంగయ్య పాలిస్తున్న మారాడు బ్రదర్స్ కూడా తిరుగుబాటు చేస్తారు బ్రిటిషర్స్ వ్యతిరేకంగా. బక్షి బక్షి అంటే కమాండర్, జగబంధు అంటే పైకా రెబలియన్. పైక్ అనేది ఒరిస్సాలో కోర్దా అనే ఒక ప్లేస్ ఉంది. అక్కడ ప్లేస్ ని బ్రిటిషర్స్ ఆక్యుపై చేస్తారు. బ్రిటిషర్స్ ఆక్యుపై చేస్తే వాళ్ళ దగ్గర సోల్జర్స్ ని పైకాస్ అంటారు. వాళ్ళు రాజుకి సపోర్ట్ చేసినందుకు ల్యాండ్ వస్తుంది, ల్యాండ్ పైన ట్యాక్స్ కన్సెషన్స్ కూడా వస్తాయి. ఎప్పుడైతే బ్రిటిషర్స్ ఇవి తీసేసుకున్నారో వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేస్తారు. వాళ్ళ కమాండర్ జగబంధు. అది పబ్నా అప్రైజింగ్. మీకు 1857 కు ముందు పెసెంట్ ట్రైబల్ రివోల్ట్స్ అన్ని కూడాను లోకల్ రివోల్ట్స్, వైలెంట్ రివోల్ట్స్. దే ఫాట్ ఎగెనిస్ట్ ఇమీడియట్ సప్రెసర్ లైక్ జమీందారు, వీళ్ళందరూ కూడా. 1857 తర్వాత నేచర్ ఆఫ్ పీసెంట్ అండ్ ట్రైబల్ రివోల్ట్స్ మారిపోయి మోర్ ఆర్గనైజ్డ్, ఇంటెలెక్చువల్ బ్యాక్ చేశారు వాటిని. అలానే కోర్ట్స్ ని, లీగల్ మెథడ్స్ ని, నాన్ వైలెంట్ మెథడ్స్ ని వాడారు. పొలిటికల్ సపోర్ట్ కూడా దొరికింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండిగో రివోల్ట్ లో హరిశ్చంద్ర, దిగంబర్ విశ్వాస్ బ్రదర్స్ దానికి లీడర్షిప్ వహించారు. అలానే హేమచంద్ర ముఖర్జీ హిందూ ప్యాట్రియట్ పేపర్ లో ఆర్టికల్స్ రాశారు. నీల్ దర్పణ్ అనే ప్లేని ఒక నాటికని రాశారు. సో అవేర్నెస్ క్రియేట్ చేశారు. వైలెంట్ కాకుండా నాన్ వైలెంట్ మెథడ్స్ ద్వారా వెళ్ళారు. కోర్టులో కేసు వేయడం, వాటన్నిటి వేయడం కూడా బ్రిటిష్ కూడా సప్రెస్ చేయలేకపోయింది. ఎందుకంటే 1857 రివోల్ట్ జరిగి 1859 లో జరుగుతుంది ఇండిగో రివోల్ట్, కాబట్టి సప్రెస్ చేయకుండా ఇండిగో కమిషన్ ఏర్పాటు చేశారు. ఇండిగో కమిషన్ ఏర్పాటు చేయడం వల్ల అక్కడ బలవంతంగా ఇండిగోని పండించడం ఆపేశారు. బెంగాల్ ఆపేయడంతో బీహార్కి వెళ్ళింది. బీహార్ లో బలవంతంగా తీన్ కతియా సిస్టమ్ స్టార్ట్ చేయడంతో అక్కడ 1918 లో చంపారణ్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. సేమ్ ఇండిగో రివోల్ట్ తర్వాత నేచర్ ఆఫ్ రీసెంట్ రివోల్ట్స్ కూడా మారింది. పప్నా అగ్రేరియన్ అప్రైజింగ్. మీకు బెంగాల్ తెలుసు, బెంగాల్ అంటే పర్మనెంట్ సెటిల్మెంట్. జమీందార్ అప్రెస్ చేశారు, ప్రజలు తిరుగుబాటు చేశారు. ఈసారి వైలెంట్ మెథడ్స్ ద్వారా కాకుండా నాన్ వైలెంట్ మెథడ్స్ ద్వారా. దానికి ఒక ఆర్గనైజేషన్ కావాలి కాబట్టి ఒక పబ్నా అగ్రేరియన్ లీగ్ అనేది స్టార్ట్ చేశారు. అడాప్టెడ్ కాన్స్టిట్యూషనల్ మెథడ్స్, అది ఇంపార్టెంట్. దీని తర్వాత బ్రిటిషర్స్ కూడాను కొన్ని కన్సెషన్స్ ఇచ్చింది. బాటా యాక్ట్, బెంగాల్ టెనెన్సీ యాక్ట్ ని తీసుకొచ్చింది. అంటే టెనెంట్స్ కౌలు రైతులకి సెక్యూరిటీ ఇవ్వడం, ఇవన్నీ కూడా తీసుకొచ్చింది. అది పబ్నా మూవ్మెంట్ కి సంబంధించి. ఓకేనండి, ఉన్నారా మీరు? రెస్పాన్స్ లేదా ఎవరిది కూడా? డౌట్స్? సార్ క్లియర్ ఉంటాను. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే. ఉమెన్ ఇండియన్ అసోసియేషన్ మనం ఇంతకు ముందు చూసాం. 1910 లో సరళాదేవి చౌదరాని భారత స్త్రీ మండలి పెట్టారు. ఆ తర్వాత నుంచి అనిల్ సింగ్ హోమ్ రూల్ మూవ్మెంట్ లో యాక్టివ్ కావడం, పొలిటికల్ గా ఉమెన్ కూడా రావడం. మీకు ఉమెన్ మెన్ మధ్యన డిఫరెన్స్ అనేది ఇండియాలో కాదు, త్రూ అవుట్ ప్రపంచం కూడా ఉంది. ఫస్ట్ ఫ్రెంచ్ రెవల్యూషన్ వచ్చినా, అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ వచ్చినా, ఎక్కడ వచ్చినా కూడా ఉమెన్ కి రైట్స్ ఇవ్వలేదు. కానీ 1914, 1918 మధ్యన వరల్డ్ వార్ జరిగింది. వరల్డ్ వార్ జరిగినప్పుడు మగవాళ్ళందరూ కూడా యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి కావాల్సిన యుద్ధ సామాగ్రి, ఆహారం, ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లో పనిచేయడానికి జనాలు కావాలి ఫ్యాక్టరీస్ లో. ఫర్ ద ఫస్ట్ టైం ఉమెన్ ఇంటి దగ్గర నుంచి ఫ్యాక్టరీస్ లో అడుగుపెట్టింది. అంటే ప్రైవేట్ స్పేస్ నుంచి పబ్లిక్ స్పేస్ కు అడుగుపెట్టింది. పబ్లిక్ స్పేస్ లో అడుగుపెట్టి మెన్ ఎలా పనిచేయగలుగుతారు, ఉమెన్ కూడా అలా పనిచేశారు. సో ఈ మెన్ కన్నా ఉమెన్స్ ఇన్ఫీరియర్ అనేది ఒక ట్యాబు, ఒక నోషన్, ఒక కాన్సెప్ట్ ఏదైనా అది మొత్తం కూడా అబద్ధం అనేది ప్రూవ్ అయింది వరల్డ్ వార్ టైంలో. వరల్డ్ వార్ లో చాలా నెగిటివ్స్ జరిగాయి, కొన్ని పాజిటివ్స్ కూడా ఉంది.
ఒక పాజిటివ్ ఏంటంటే ఉమెన్ యొక్క కెపాసిటీ అనేది బయటపడింది. అలానే లేబర్ యొక్క ఇంపార్టెన్స్. లేబర్ ఫ్యాక్టరీలో పని చేయకుండా ఉంటే యుద్ధానికి కావాల్సిన సామాగ్రి ఏది కూడా రాదు. ఆ దేశం యుద్ధం గెలవలేదు. అందువల్ల ప్రపంచంలోనే ఫ్యూరియస్ 20s అంటారు వీటిని. 1920s ఈ ప్రాంతంలో ప్రపంచం మొత్తం కూడాను సఫ్రగేట్ మూవ్‌మెంట్స్ అంటే ఓటింగ్ రైట్స్ కోసం స్టార్ట్ అయింది. ఈవెన్ ఇంగ్లాండ్‌లో తీసుకుంటే ఫస్ట్ ఇంగ్లాండ్‌లో ఓటింగ్ రైట్స్ జమీందార్స్‌కి ఇచ్చారు. తర్వాత క్యాపిటలిస్ట్‌లకి ఇచ్చారు. తర్వాత గోలబెడితే లేబర్‌కి ఇచ్చారు. తర్వాత పెసెంట్స్‌కి ఇచ్చారు. ఇప్పుడు వుమెన్‌కి కూడా ఇవ్వడం. అలానే అమెరికాలో కూడా ఇవ్వడం. ఫస్ట్ వుమెన్‌కి ఓటింగ్ రైట్స్ ఇచ్చింది న్యూజిలాండ్. తర్వాత ఈ టైంలో ఫ్రాన్స్ ఇచ్చింది. ఈ కంట్రీస్ అన్ని కూడా ఇచ్చాయి. ఇండియాలో కూడాను వుమెన్‌కి ఓటింగ్ రైట్స్ కావాలి కాబట్టి వుమెన్ ఇండియా అసోసియేషన్ ఇవన్నీ కూడాను అడియార్‌లో థియోసాఫికల్ సొసైటీ ఉంది కాబట్టి మార్గరెట్ కజిన్స్ ఐర్లాండ్‌కి చెందిన ఆమె అనిబిసెంట్ ఫ్రెండ్. సో వీళ్ళందరూ కూడాను స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి వుమెన్‌కి ఓటింగ్ రైట్స్ ఇవ్వాలి. అందువల్ల 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, మౌంటైన్ చేమ్స్‌ఫోర్డ్ యాక్ట్ ప్రకారం వుమెన్ కూడా ఓటు హక్కు వచ్చింది. అందువల్ల ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన వెంటనే 21 ఇయర్స్ నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్ రైట్ ఇచ్చారు. ఓటింగ్ రైట్ ఇచ్చారు. మెన్నా, వుమెనా, లేబరా, క్యాపిటలిస్టా, ఎడ్యుకేటా, అన్ఎడ్యుకేటెడా అని చూడకుండా ఓటింగ్ రైట్ ఇచ్చారు. ఇది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ థింగ్. చాలా మంది సస్పీషియస్. ఈ ఇండియాలో అప్పుడు లిటరసీ రేట్ 18% వీళ్ళు ఎలా ఓటు వేయగలుగుతారండి? వి ప్రూవ్డ్ ఎవరీవన్ రాంగ్. విన్‌స్టన్ చర్చిల్ అయితే మనల్ని కిండల్ చేశాడు. వి ప్రూవ్డ్ ఎవరీవన్ రాంగ్. ఇండియా అనేది ఇప్పుడు వన్ ఆఫ్ ది మెచ్యూర్డ్ డెమోక్రసీ అయింది. మెచ్యూర్డ్ డెమోక్రసీ అయింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. ఇక్కడ జస్ట్ కన్‌ఫ్యూజ్ చేయడానికి ఇచ్చామండి. ఇలాంటి క్వెషన్స్ ఎందుకు ఇచ్చానంటే, ఇలాంటివి కూడా మీరు చదవకూడదు. ఇలాంటివి ఎలిమినేట్ చేయాలి తప్ప మీరు చదవడానికి ట్రై చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ స్త్రీ ధర్మం అనేది వాళ్ళ పేపర్. ఎక్స్‌క్లూజివ్‌లీ ఆన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఎక్స్‌క్లూజివ్ ఇలాంటి పదాలు వచ్చినప్పుడు కూడా ఎలిమినేట్ చేయాలి కాబట్టి క్వెషన్ ఇచ్చాను తప్ప, మీకు తెలియాలని ఇంటెన్షన్‌తో కాదు. వేరే స్త్రీ ధర్మ అని ఉంది. సో రీజనల్ లాంగ్వేజ్‌లో ఎందుకు కాంట్రిబ్యూట్ చేయదు అని క్వెషన్ మీకు రావాలి. అందువల్ల ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే మీకు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాం. అవాయిడెడ్ అలైన్‌మెంట్ విత్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అన్నారు. వాళ్ళ స్టార్ట్ చేసిందే సఫ్రగేట్ మూవ్‌మెంట్ అంటే పొలిటికల్ రైట్. పొలిటికల్ రైట్స్ కోసం పోరాడినప్పుడు ప్రయారిటైజింగ్ నాన్ పొలిటికల్ సోషల్ రిఫార్మ్స్ ఎలా అవుతుంది? సో ఈ 2 స్టేట్మెంట్స్ కూడా కాంట్రడిక్టరీ. అందువల్ల ఇది కూడా తప్పు. సో ఇలాంటి కామన్ సెన్స్ అప్లై చేయాలి. ఇలాంటి లెంగ్త్‌కి చూసినప్పుడు మనం భయపడి కామన్ సెన్స్ పనిచేయదు. ఆ ప్రాబ్లమ్‌ని అవాయిడ్ చేయడం కోసమే ఈ క్వెషన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. సో మీరు సైకలాజికల్ కూడా స్ట్రాంగ్ ఉండాలి. వ్యాగన్ ట్రాజెడీ 1921లో మోప్లా రిబెలియన్స్ స్టార్ట్ అయింది. ఇప్పుడు తమిళ్ పదం మాప్లా ఉంటుంది కదా అల్లుడు. అలానే అరేబియా నుంచి చాలా మంది ముస్లిమ్స్ వెస్టర్న్ కోస్ట్‌లో కేరళకి వచ్చి సెటిల్ అయ్యారు. వాళ్ళు లోకల్ లేడీస్‌ని పెళ్లి చేసుకున్నారు. తర్వాత వాళ్ళు మాప్లాగా మారారు. వాళ్ళు చిన్న రైతులు, టెనెంట్స్. వాళ్ళ పైన జమీందార్స్ ఉండేవాళ్ళు. టిప్పు సుల్తాన్ వచ్చి ఆ ప్రాంతాన్ని ఆక్యుపై చేసిన తర్వాత వాళ్ళకి ల్యాండ్స్ ఇచ్చారు. మళ్ళీ 1792లో థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్‌లో బ్రిటిషర్స్ 3 ప్రాంతాలను లాక్కున్నారు. మలబార్, దిండుగల్, బారామాల్. ఈ మలబార్ ప్రాంతం కూడాను బ్రిటిషర్స్‌కి రావడం వల్ల అక్కడ ఏం చేశారంటే బ్రిటిషర్స్ మళ్ళీ ఈ మోప్లా దగ్గర ఉన్న ల్యాండ్‌ని తీసుకొచ్చి హిందూ జమీందార్స్‌కి ఇచ్చారు. వాళ్ళని జిమ్మీస్ అంటారు. జిమ్మీస్. సో మీకు టర్మే రావచ్చు మోప్లా అంటే ఏంటి? జిమ్మీస్ అని. సో వాళ్ళందరూ కూడాను వాళ్ళు జమీందార్ అవ్వడం, ఈ ముస్లిమ్స్ మోప్లాలు టెనెంట్స్ అవ్వడం వల్ల అక్కడ జమీందార్‌కి వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగింది. ఇది యాక్చువల్‌గా 1830స్‌లో జరిగింది. బట్ ఎక్కువగా నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ 1921లో జరిగింది. ఇక్కడ ఎందుకు జరిగిందంటే ఎక్కువ 1920స్‌లో గాంధీజీ గారు వచ్చి ఖిలాఫత్ యాస్పెక్ట్‌ని తీసుకున్నారు. ఆల్ ఇండియా ఖిలాఫత్ కాన్ఫరెన్స్ గాంధీజీ లీడ్ చేయడం ఇవన్నీ కూడా అవ్వడం వల్ల ఖిలాఫత్ చాలా కాన్ఫరెన్సెస్ ఇండియా మొత్తం కూడా కండక్ట్ చేసింది. అంటే ముస్లిమ్స్‌ని మొబిలైజ్ చేసింది. ముస్లిమ్స్‌ని కాంగ్రెస్‌ని దగ్గరికి తీసుకొచ్చింది. ఒక పాయింట్. సో చాలా మంది ఖిలాఫత్ లీడర్స్ షౌకత్ అలీ వీళ్ళందరూ కూడాను కేరళ ఈ మొప్లా పేషెంట్స్ పైన ఇన్‌ఫ్లుయెన్స్ చూపించారు. 2 కాంగ్రెస్ మీకు తీసుకుంటే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? హైయెస్ట్ లెవెల్‌లో కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉంటారు. నెక్స్ట్ లెవెల్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఉంటుంది సీడబ్ల్యూసీ. నెక్స్ట్ ఏఐసీసీ ఉంటుంది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ. అది ఢిల్లీ లెవెల్‌లో. ప్రతి స్టేట్‌కి పీసీసీ ఉంటుంది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే శ్రీమతి షర్మిల గారు, తెలంగాణ తీసుకుంటే మహేష్ కుమార్ గౌడ్ గారు. సో ఇది డిస్ట్రిక్ట్ లెవెల్‌లో తీసుకుంటే డీసీసీ ఉంటుంది డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ. అలా మలబార్ అనేది ఒక జిల్లా, మలబార్ డిస్ట్రిక్ట్ కమిటీ మంజారి అనే ప్రాంతంలో మీటింగ్ అయ్యి మీ మోప్లా రైతులకు సపోర్ట్ చేస్తామని చెప్పింది. ఇది రెండో ఆస్పెక్ట్. మూడో ఆస్పెక్ట్ ఏంటంటే ఈ ఖిలాఫత్ ప్రొటెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బ్రిటిషర్స్ అరెస్ట్ చేయాలనుకుంది.
అలా అరెస్ట్ చేయాలనుకున్న ఒక పర్సన్ షౌకత్ అలీ, అలీ ముసలియార్. ఆయన ఒక మాస్క్ లో ఇమాం, ప్రీస్ట్. ఆయన అరెస్ట్ చేసింది. ఎప్పుడైతే ఆ ఇమాంని అరెస్ట్ చేశారో, ఆ మోప్లా రైతులందరూ కూడాను బ్రిటిషర్స్ మీద తిరుగుబాటు చేశారు. దీనివల్ల మోప్లా రివోల్ట్ జరిగింది. ఎప్పుడైతే ఇలా జరిగిందో బ్రిటిషర్స్ అందరూ కూడాను మన తమిళనాడులో ఉన్న ఒక జైలుకి వీళ్ళందరిని కూడాను తరలిస్తారు. ఒక గూడ్స్ లాంటి ట్రైన్‌లో. దాంట్లో ఊపిరాడక చనిపోతారు. దాన్ని వ్యాగన్ ట్రాజెడీ అంటారు. అది మోప్లా రెబెలియన్‌లో జరిగింది. బ్రిటిషర్స్ దీన్ని సప్రెస్ చేస్తారు మోప్లా రెబెలియన్‌ని. కొంతమంది హిస్టారియన్స్ ప్రకారం ఎంత సప్రెస్ చేశారంటే తర్వాత టైంలో ఈ మోప్లాస్ ఫ్రీడమ్ మూవ్‌మెంట్‌లోనే పార్టిసిపేట్ చేయలేదు. అంతగా సప్రెస్ చేశారు. సో, ఇది చాలా ఫ్యాక్చువల్ క్వెషన్. చౌర్ అప్రైజింగ్, వేల్‌తంపి రివోల్ట్, ముండా ఉలుగులాండ్, వైట్ మ్యూటినీ, వెల్లూరు మ్యూటినీ, అస్సాం రివోల్ట్ ఇవన్నీ కూడా మీకు తెలియాలి. ఎప్పుడైతే మీరు సబ్జెక్ట్‌ని కాంప్రహెన్సివ్‌గా చదువుతారో అప్పుడే మీరు పెట్టగలరు. చౌర్ అప్రైజింగ్ అనేది వాన్ హేస్టింగ్స్ కార్న్వాలిస్ టైంలో జరిగింది. కార్న్వాలిస్‌లో టైంలో జరిగింది. బెంగాల్‌లో జరిగింది. అది పీసెంట్ ట్రైబల్స్ తిరుగుబాటు. వాళ్ళు యాక్చువల్‌గా ట్రైబల్స్. బిడ్నాపూర్ ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు. వేలుతంపి అంటే ట్రావెన్‌కోర్‌లో వేలుతంపి అనే ఆయన దివాన్. ఈయన ఒక నార్మల్ ఎంప్లాయీగా స్టార్ట్ అయ్యి తన ఎక్స్ట్రార్డినరీ తెలివితో దివాన్ లెవెల్‌కి ఎదుగుతారు. అప్పుడు ట్రావెన్‌కోర్ బ్రిటిషర్స్‌తో సబ్సిడరీ అలయన్స్ కుదుర్చుకుంటుంది. సబ్సిడరీ అలయన్స్ ప్రకారం బ్రిటిషర్స్ చాలా ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నిజాం నుంచి డబ్బులు డిమాండ్ చేస్తే నిజాం రాయలసీమని సీడ్ చేస్తారు. అందువల్ల రాయలసీమని సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అంటారు. తెలుగులో దత్త మండలాలు అంటారు రాయలసీమని. అందువల్ల ఆ పేరు బాలేదని తర్వాత గాడ్చర్ల చదవటంలో రాయలసీమ, రాయలు ఏలిన నేల కాబట్టి దీన్ని రాయలసీమగా మార్చారు. అలా వేలుతంపి ఈ బ్రిటిషర్స్ ఎక్కువ డబ్బులు అడగడంతో దానికి వ్యతిరేకంగా పోరాడతారు. అది వేలుతంపి రివోల్ట్. నెక్స్ట్ వెల్లూరు మిటిని. వెల్లూరు అనే ప్రాంతంలో 1857 రివోల్ట్‌కి ముందుగానే ఇండియన్ సిపాయిస్ మీద డిస్క్రిమినేషన్ వల్ల వెల్లూరు మ్యూటినీ జరుగుతుంది. మ్యూటినీ అంటే ఒక లోయర్ లెవెల్ ఆర్మీ అఫీషియల్, హైయర్ లెవెల్ అఫీషియల్ పైన తిరుగుబాటు చేయడం మ్యూటినీ అనేది. వైట్ మ్యూటినీ అనేది 1857 రివోల్ట్ తర్వాత కంపెనీ యొక్క సోల్జర్స్ అందరూ కూడా క్రౌన్ సోల్జర్స్ అయ్యారు. కంపెనీ సోల్జర్స్‌కి ఎక్కువ డబ్బులు వచ్చేవి. క్రౌన్ సోల్జర్స్‌కి తక్కువ డబ్బులు వచ్చాయి. అందువల్ల సోల్జర్ అంటే యూరోపియన్ అని, సిపాయి అంటే ఇండియన్ అని. వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేశారు. అది వైట్ మ్యూటినీ. ముండా ఉలుగులాన్, సంతాలువులు అని ఎలా అన్నామో ఉలుగులాన్ అని కూడా రివాల్ట్. ముండా ఉలుగులాన్ అనేది 1899, 1900 ప్రాంతం జరిగింది. దీనికి లీడర్‌షిప్ వహించింది బిర్సా ముండా. జార్ఖండ్‌కి ఒక ఫాదర్‌లీ ఫిగర్ బిర్సా ముండా. అస్సాం రివోల్ట్ అనేది ఇందాక కాశీ రివోల్ట్ చూసాం కదా! అలానే అస్సాం రివోల్ట్. 1824-26లో బర్మాని బ్రిటిషర్స్ ఓడిస్తారు. ట్రీటీ ఆఫ్ ఎండబూ ప్రకారం బర్మా నుంచి అస్సాంని లాక్కుంటారు. లాక్కొని ఏం చేశారంటే అప్పటి వరకు ఉన్న అహోం రూలర్‌కి ఇస్తారు. ఇచ్చి మళ్ళీ వెంటనే లాక్కుంటారు. అందువలన అహోం రూలర్ తిరుగుబాటు చేస్తారు 1826లో. అది క్రొనాలజీ. సో, మిగతా రివోల్ట్ కూడా రాజా ఆఫ్ బారామల్ ఆఫ్ రివోల్ట్. కచ్ ప్రాంతంలో ఈ బారామాల్ అనే ఒక రాజు ఇంటర్నల్ అఫైర్స్‌లోకి బ్రిటిషర్స్ ఇంటర్ఫియర్ అవుతారు. అందువలన ఆయన తిరుగుబాటు చేస్తారు. వాసుదేవ బలవంత ఫాడ్కే అనే ఆయన చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఈయన వన్ ఆఫ్ ది ఎర్లీయెస్ట్ రిఫార్మర్. రెవల్యూషనరీ. వాసుదేవ్ బలవంత్ ఫాడ్కే. ఈయన మహారాష్ట్రకు చెందిన ఆయన. దీన్ని రమోసి అప్రైజింగ్ అని కూడా అంటారు. కోండ్ అనేది ఒరిస్సాలో. ఈ కోండ్స్ ఎందుకు తిరుగుబాటు చేశారంటే వాళ్ళు నరబలులు ఇచ్చేవాళ్ళు. హ్యూమన్ సాక్రిఫైస్. దాన్ని మెరియా సిస్టమ్ అంటారు. దాన్ని లార్డ్ హెస్టింగ్స్ ఆపేయడంతో వాళ్ళు తిరుగుబాటు చేశారు. కాశీ అప్రైజింగ్ ఇందాకే చూసాం. తిరుత్ సింగ్ చేసిన అప్రైజింగ్ అది కాశీ అప్రైజింగ్. సో, ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు పెసెంట్ ట్రైబల్ మూవ్‌మెంట్స్ అన్ని కూడాను ఇంతకు ముందు అనార్గనైజ్డ్ అయ్యాయి. తర్వాత ఆర్గనైజ్డ్ అయ్యాయి. తర్వాత క్రమంలో 1917 రష్యన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ యాంగిల్ కూడా స్టార్ట్ అయింది. ఇలా 1946లో బెంగాల్‌లో వచ్చింది తేబాగా మూవ్‌మెంట్. దీని ఇన్‌ఫ్లుయెన్సే తర్వాత నక్సల్బరీ మూవ్‌మెంట్, తర్వాత మావోయిస్ట్ కూడా అయింది. సో, ఈ డైరెక్ట్ ఇన్‌ఫ్లుయెన్స్ కాదు. బట్ ఆ టెండెన్సీ అనేది ఉందని చెప్పడం నా పాయింట్. తేబాగా మూవ్‌మెంట్ అనేది బెంగాల్‌లో స్టార్ట్ అయింది. ఏందంటే 3 భాగాలు. తేబాగా అంటే 3 భాగాలు. 1/3 ఇక్కడ బెంగాల్‌లో ఎలా ఉండేదంటే పైన ఒక పెద్ద జమీందారు ఉంటాడు. పెద్ద జమీందారు కింద మధ్యలో జమీందారు ఉంటాడు. మధ్యలో జమీందారు తర్వాత రైతులుంటారు. సో, ఇలా ముగ్గురుంటారు.
ఈ ముగ్గురు కూడా ఉండేటప్పుడు రైతులు చివరిగా ఉన్న రైతు ఎవరైతే ఉంటాడో టెనెంట్ ఫార్మర్, ఆయనకి బార్గదార్స్ అంటారు వాళ్ళని. ఆయనకి 1/3 వాటా మాత్రమే వచ్చేది. ఈ బార్గదార్స్ అంటే షేర్ క్రాపర్స్. 1/3 మాత్రం వచ్చింది. కానీ వీళ్ళు కోరుకున్నది ఏంటంటే 1/2 అంటే హాఫ్ ప్రొడ్యూస్ కావాలి వీళ్ళకి. కానీ ఈ జోతేదార్స్ ఎవరైతే ఉన్నారో, మిడిల్ జమీందార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1/3 ఇచ్చారు. వీళ్ళ డిమాండ్, ఇంకొక డిమాండ్ ఏంటంటే పంట పడినాక పంచుకోవాలి కదా, 1/3 1/2 అని పంచుకోవాలి కదా. ఆ పంచుకునేది కూడాను ఎవరి ప్లేస్ లో పెట్టేవాళ్ళంటే ఈ జోతేదారు ప్లేస్ లో పెట్టేవాళ్ళు. పంట పండి వాళ్ళ ప్లేస్ లో పెడితే ఏమైంది, నైట్ దొంగతనాలు జరిగేవి, అన్యాయం జరుగుతుందని. సో ఈ మేజర్ గా 2 డిమాండ్లు. మాకు పంటలో సగం కావాలి. 2 ఆ దాచింది పంచుకోక ముందు దాచింది మా ప్లేసుల్లో దాచిపెట్టాలి. దీనికోసమని బ్రిటిషర్స్ ఒక కమిటీ చేసింది. దాన్ని ఫ్లౌడ్ కమిషన్ అంటారు. ఈ ఫ్లౌడ్ కమిషన్ అవును, బార్గదారుల యొక్క డిమాండ్లు న్యాయబద్ధమైనవి, అందువలన 1/2 ఇవ్వాలి అని రికమెండ్ చేసింది. అయినా కూడాను బెంగాల్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే 1946లో ఈ తిరుగుబాటు జరుగుతుంది. తిరుగుబాటు జరిగితే ఇండిపెండెన్స్ వచ్చే టైంలో కాబట్టి, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కొత్తగా ఫామ్ అయిన గవర్నమెంట్ వాళ్ళ డిమాండ్స్ ని ఫుల్ఫిల్ చేసింది. అదే తేబాగా మూవ్‌మెంట్. సో ఆ టైంలో జరిగిన మూవ్‌మెంట్ ఒకటి తేబాగా మూవ్‌మెంట్, తెలంగాణ పెసెంట్ ఆర్మ్డ్ రెబెలియన్, మహారాష్ట్రలోని వార్లీ అనేవాళ్ళు ట్రైబల్. వాళ్ళు బేగార్, ఫోర్స్డ్ లేబర్ గాని ఇవన్నీ కూడా ఉండేది మహారాష్ట్రలో జరిగింది. అలానే కేరళలోను పునప్పార వాయిలర్ రెబెలియన్ అనేది మేజర్ జరిగే 1946 ఆ ప్రాంతంలో ఇండిపెండెన్స్ టైంలో జరిగిన పెసెంట్ ట్రైబల్. జనరల్ బుక్స్ లో వీటిని కవర్ చేయరు. ఇండిగో రివోల్ట్ అనేది ఆల్రెడీ మనం చూసాం. ఇది అమెరికన్ సివిల్ వార్ తర్వాత కాదు, అమెరికన్ సివిల్ వార్ 61-65లో జరిగింది. ఇండిగో రివోల్ట్ 59-60లో. జస్ట్ మీకు ఓల్డ్ హిస్టరీ దీనికి తెలుసా లేదా అనేది టెస్ట్ చేయడానికి మాత్రమే ఈ క్వశ్చన్ అడిగాం. లార్జ్లీ నాన్ వైలెంట్. హేమచంద్ర ముఖర్జీ హిందూ ప్యాట్రియట్ అండ్ పేపర్, దీనబంధు మిత్ర నీల్ దర్పణ్ అనే ప్లే. విలియం డిగ్బే కమిషన్ కాదు, డిగ్బే కమిషన్ తర్వాత వస్తుంది. బ్రిటిషర్స్ బ్రూటల్ గా సప్రెస్ చేయలేదు. ఎందుకు సప్రెస్ చేయలేదు అంటే 1857 అప్పుడే రివోల్ట్ జరిగింది కాబట్టి మళ్ళీ పీసెంట్స్ ని కొడితే మళ్ళీ తిరుగుబాటు చేస్తారని భయంతో వాళ్ళు ఇండిగో కమిషన్ అపాయింట్ చేశారు. ఎర్లియస్ట్ ఆర్గనైజేషన్స్, ఇవి జస్ట్ ఫ్యాక్చువల్, మీరు చదివినా కూడా తెలిసిపోతుంది ఎందుకంటే మనకు టైం తక్కువ ఉంది. 1857 రివోల్ట్ మల్టిపుల్ ప్లేసెస్ లో మల్టిపుల్ లీడర్స్ ఎమర్జ్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ ఖాన్ బహదూర్ ఖాన్, ఈయన బరేలీ అంటే నేపాల్ బోర్డర్ లో ఉంటుంది, ఆ ప్రాంతంలో తిరుగుబాటు చేశారు. అలానే బీహార్ లో ఆరా ప్రాంతానికి చెందిన జమీందార్ కున్వర్ సింగ్ బీహార్ నుంచి తిరుగుబాటు చేశారు. కాన్పూర్ నుంచి నానా సాహిబ్ తాంతియా తోపే. అలానే ఇది గుర్తుపెట్టుకోనక్కర్లేదు, జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ కోసం అడిగా. ఫైజాబాద్ నుంచి ఒక మౌల్వి అహ్మదుల్లా షా తిరుగుబాటు చేశారు, అంత ఇంపార్టెంట్ కాదు. రాణి ఝాన్సీ లక్ష్మీబాయి గ్వాలియర్ నుంచి తిరుగుబాటు చేశారు. గ్వాలియర్ ని ఎప్పుడైతే హ్యూరోస్ ఆక్యుపై చేస్తారో, ఫస్ట్ ఝాన్సీ నుంచి తిరుగుబాటు చేస్తారు. ఝాన్సీని ఎప్పుడైతే హ్యూరోస్ ఆక్యుపై చేస్తారో గ్వాలియర్కి వెళ్తారు. గ్వాలియర్ లో అక్కడ సింధియాని ఓడించేసి గ్వాలియర్ ని కొంతకాలం మేము పరిపాలిస్తే, కానీ గ్వాలియర్ లో కూడా హ్యూరోస్ వచ్చి ఝాన్సీ లక్ష్మీబాయిని చంపేస్తారు. అది 1857 రివోల్ట్. ఢిల్లీ నుంచి మీకు తెలుసు, ఢిల్లీ నుంచి బహదూర్ షా జాఫర్ ఒక అన్విల్లింగ్ లీడర్, ఆయన లీడర్షిప్, ఆయన్ని కమాండర్ భక్తి ఖాన్. 1857 రివోల్ట్ గురించి మరికొన్ని ఇన్ఫర్మేషన్. ఆ రివోల్ట్ జరిగినప్పుడు గవర్నర్ జనరల్ లార్డ్ కాని, తర్వాత గవర్నర్ జనరల్ పేరుని వైస్రాయ్ గాని కూడా మారుస్తారు. ఫస్ట్ వైస్రాయ్ లార్డ్ కానింగ్ కూడా. సోల్జర్స్ ముందు సిపాయిలు అందరూ కూడాను ప్రాబ్లమ్స్ ఉంటాయి, రకరకాల ప్రాబ్లమ్స్. ఎందుకంటే ప్రమోషన్ కావాలంటే క్రిస్టియానిటీలో కన్వర్ట్ అవ్వాలి, పట్టాలు ఇవ్వరు, వేరే దేశానికి వెళ్ళిపోతే అవుట్ కాస్ట్ చేస్తారు. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటితో కూడా తిరుగుబాటు చేస్తారు. ఫస్ట్ తిరుగుబాటు చేసింది మంగల్ పాండే బరక్పూర్ లో, వెస్ట్ బెంగాల్. తర్వాత ఎక్కువ మంది తిరుగుబాటు చేసింది ఎక్కడంటే మీరట్ లో. ఎందుకు తిరుగుబాటు జరిగిందంటే ఎన్ఫీల్డ్ గ్రీస్ రైఫిల్ ని నిరాకరించడంతో అది మీరట్ లో జరిగింది. మీరట్ లో తిరుగుబాటు చేసిన తర్వాత ఆగ్రా కోటకు వచ్చి రెడ్ ఫోర్ట్ తలుపులను తడతారు. అప్పుడు బహదూర్ షా జాఫర్ ఆయన ముస్లాయిని లేపి ఆయన్ని లీడర్ గా డిక్లేర్ చేస్తారు. హ్యూరోస్ సప్రెస్ ఝాన్సీ. మీకేమీ తెలియకపోతే ఎవరు సప్రెస్ చేశారని క్యాంబెల్ అని పెట్టండి.
ఎందుకంటే అప్పుడు కమాండర్ ఇన్ చీఫ్ క్యాంబెల్ చాలా సార్లు లక్నోలో ఫర్ ఎగ్జాంపుల్ లారెన్స్ చనిపోతాడు, తర్వాత క్యాంబెల్ వెళ్తారు. ఒకవేళ మీకు ఏమీ తెలియకపోతే హీరోస్ గుర్తుపెట్టుకోండి, ఝాన్సీ. హైదరాబాద్ లో కూడా ప్రొటెస్టులు జరిగాయి, ఎందుకంటే వాహాబీ ఇన్ఫ్లుయెన్స్ కూడా హైదరాబాద్ లో, అందువల్ల ప్రొటెస్టులు జరిగాయి. విడి సవార్కర్ ఈ మోడర్న్ హిందుత్వ కాన్సెప్ట్ ఆజుడు. ఆయన వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని బుక్ రాశారు. దీన్ని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని అన్నారు 1857 రివోల్ట్ లో. 1857 విడి సవార్కర్ గురించి మీకు తెలుసు. మిత్రం మేళ, అభినవ్ భారత్ అనే ఆర్గనైజేషన్ పెట్టారు, సీక్రెట్ సొసైటీ. తర్వాత ఆయన ఇంగ్లాండ్కి వెళ్ళారు. ఇంగ్లాండ్ లో ఇండియన్ హౌస్ లో ఉన్నారు. ఇండియన్ హౌస్ ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు మీకు తెలుసు, శ్యామ్జీ కృష్ణ వర్మ. ఆయన ఇండియన్ సోషలిస్ట్ అండ్ పేపర్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఇండియన్ హౌస్ అనేది ఒక ప్లేస్, చాలా మంది రెవల్యూషనరీస్ వెళ్ళి లండన్ లో అక్కడ షెల్టర్ తీసుకునేవాళ్ళు. లైక్ మన ఏపీ వాళ్ళు అందరూ వెళ్ళి ఏపీ భవన్ లో ఉన్నట్టు, అదే ఒక లండన్ హౌస్ అనేది రెవల్యూషనరీస్ ఒక గెస్ట్ హౌస్ లాంటిది అనుకోండి సింపుల్ గా. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇప్పుడు వరకు? ఓకే. ఇండిగో రివోల్ట్ కి విశ్వాస్ బ్రదర్స్ నాయకత్వం వహించారు. దిగంబర్ విశ్వాస్, వాసుదేవ్ బల్వంత్ ఫాట్కి ఇంతకు ముందు చెప్పిన రంసా రివోల్ట్. కుకా రివోల్ట్ అనేది బాబా రామ్ సింగ్. కుకా అన్న నామ్దారీ మూవ్మెంట్ అన్న కూడా రెండు ఒకటే. నామ్దారీ మూవ్మెంట్ ఎందుకు స్టార్ట్ అయిందంటే సిక్ మతంలో ఉన్న రిలీజన్ లో ఏవైతే సోషల్ ఈవిల్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పాల్గొనడం, అంటే డ్రింకింగ్ కానీ, ఈ రిచువల్స్ కానీ, ప్రీస్ట్లీ క్లాస్ డామినెన్స్, ఇవన్నీ కూడా నామ్దారీ మూవ్మెంట్. యాక్చువల్ రామ్ సింగ్ ఎవరు శిష్యుడు అంటే భగత్ జవహర్ మాల్ సియాన్ సాహిబ్ అంటారు. అలానే బాలక్ సింగ్ అని ఇద్దరు యొక్క శిష్యుడు. ఈయన నామ్దారీ మూవ్మెంట్ స్టార్ట్ చేశారు. కుకా అంటే మనం సిక్ గురు గ్రంథం చదివినప్పుడు గట్టిగా అరిచి చదువుతారండి. ఆ అరిచినప్పుడు ఒక సౌండ్ వస్తుంది కూక్ అని, దాని నుంచి కుకా అనే వచ్చింది. అది సోషల్ ఆస్పెక్ట్, రిలీజియస్ ఆస్పెక్ట్ ఉండేటప్పుడు దాన్ని నామ్దారీ మూవ్మెంట్ అంటారు. 1850s తర్వాత అది పొలిటికల్ ఆస్పెక్ట్ కూడా, పొలిటికల్ బ్రిటిషర్స్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం, బ్రిటిషర్ సపోర్టర్స్ తిరుగుబాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి దాన్ని కోకా మూవ్మెంట్ అని కూడా అంటారు. అది బాబా రామ్ సింగ్. అల్లూరు సీతారామరాజు మన లోకల్ లీడర్, మీ అందరికి తెలుసు. రంపా రివోల్ట్. మద్రాసి పాసి ఏకా మూవ్మెంట్. ఏకా అంటే యూనిటీ మూవ్మెంట్. ఇది ఉత్తరప్రదేశ్ లో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ టైంలో జరిగింది. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ టైంలో చాలా ఇంపార్టెంట్ జరిగాయి. ఒకటి ఉత్తరప్రదేశ్ లో ఏకా మూవ్మెంట్, పంజాబ్ లో అకాలీ మూవ్మెంట్, కేరళలో మొప్లా రివోల్ట్, ఆంధ్రలో రంపా రివోల్ట్. సో వాటన్నిటికీ కనెక్షన్ ఉంది, అందుకని క్వశ్చన్ కూడా ఇవ్వండి. మద్రాసి పాస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పటి వరకు ప్రెసెంట్ లీడర్స్ వీళ్ళందరూ చూసుకుంటే అప్పర్ క్యాస్ట్ లీడర్స్. ఫర్ ఎగ్జాంపుల్ యూపీ కిసాన్ సభ, అవధ్ కిసాన్ సభ, ఇవన్నీ కూడా అప్పర్ క్యాస్ట్ లీడర్స్. ఏకా మూవ్మెంట్ లో మద్రాసి పాసి లోవర్ క్యాస్ట్ పర్సన్. సో లీడర్షిప్ రోల్ లో కూడా లోవర్ కాస్ట్ పర్సన్స్ వచ్చారు. అది ఏకా మూవ్మెంట్ యొక్క సిగ్నిఫికెన్స్. యూపీఎస్ ఎప్పుడు కూడా ఏదో ర్యాండమ్ గా క్వశ్చన్ అడగదంటే దాని వెనుక ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. యాజ్ లాంగ్ యాజ్ మనకు ఆ ఇంపార్టెన్స్ తెలియనంత వరకు బట్టి కొడుతూనే ఉంటాం. వన్స్ ఆ ఇంపార్టెన్స్ తెలిసిపోతే మనకు అది మెమరీలో ఉంటుంది. 1857 రిపోర్ట్ యొక్క ఇంపాక్ట్ మీరు ఖచ్చితంగా చదవాలి. 1857 మీకు ప్రతిదీ బట్టి కొట్టారు. పీల్ కమిషన్ అనేది దాని పోలీస్ సంబంధించింది. బ్రిటిషర్స్ లోకల్ రాజాస్ ని ఎంకరేజ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ గ్వాలియర్ సింధియాస్ లేకపోతే కనింగ్ అంటాడు, ఒకవేళ సింధియాసే మనకు సపోర్ట్ చేయకపోతే నేను నెక్స్ట్ డేనే నా బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోయేవాడిని. హైదరాబాద్ నవాబ్ సపోర్ట్ చేస్తారు. సో జమీందార్స్ లోకల్ రాజా సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళు స్టార్ ఆఫ్ ఇండియా బిరుదులు కూడా ఇచ్చేవాళ్ళు. అలానే బ్రిటిషర్స్ సపోర్ట్ చేసే వాళ్ళని మార్షల్ రేస్ అన్నారు, వాళ్ళని ఆర్మీలోకి తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గోర్ఖా సిక్స్ వీళ్ళందరూ కూడా. నాన్ మార్షల్ రేస్ అంటే ఎవరైతే బ్రిటిషర్స్ అపోజ్ చేశారో వాళ్ళని ఆర్మీలోకి తీసుకోలేదు. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ అవధ్ ప్రాంతం నుంచి. క్వీన్ విక్టోరియా ప్రొక్లమేషన్ చేసింది ఎక్కడ చేశారంటే అలహాబాద్ లో, దాన్ని చదివింది కానీ అది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఇందాక స్వామి వివేకానంద గురించి చదివాం. లెక్చర్స్ ఫ్రమ్ కొలంబో టు అల్మోరా. ఆయన కొలంబో నుంచి అల్మోరాకి వెళ్ళినంత వరకు వచ్చిన లెక్చర్స్ అని కూడా దాంట్లో కంపైల్ చేశారు. సోషల్ రిలీజియస్ రీఫార్మ్ మూవ్మెంట్స్ గురించి బ్రాడ్ క్వశ్చన్ అడిగాం. ప్రార్థనా సమాజ్ ఆపోజ్ ఐడియల్స్ ఆఫ్ బ్రహ్మ సమాజ్ అన్న కాదు. మహారాష్ట్రలోని బ్రహ్మ సమాజ్ ఒక వేరియంటే ప్రార్థనా సమాజ్. బ్రహ్మ సమాజ్ యొక్క వేరియంటే ప్రార్థనా సమాజ్. బట్ ప్రార్థనా సమాజ్ అనేది గ్రాడ్యువల్ రిఫార్మ్స్ కోరుకుంటుంది. చేత్కార్యచ అశుద్ధ్ అనేది కల్టివేటర్స్ విప్ గాడ్, దాని మీనింగ్. దాన్ని స్టార్ట్ చేసింది మహాత్మా జ్యోతిరావు పూలే, కానీ కేటీ తలన్ కాదు. పరమహంస మండలి ఆత్మీయ ఈ ప్రార్థనా సమాజ్కి ముందున్నదే పరమహంస మండలి. ఇది ఒక సీక్రెట్ సొసైటీ. ఎందుకంటే మహారాష్ట్రలో ఆ టైంలో ఎవరైనా ఈ లిబరల్ థాట్స్ కానీ, ఈ రిలీజన్ లో ఉన్న ఎవల్స్ కానీ క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీద అటాక్స్ అలాంటివి జరిగేవి.
అందువల్ల కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆత్మరామ్ పాండురంగే వాళ్ళ బ్రదర్ ది పాండురంగే ఈ పరమహంస మండలి అనేది స్టార్ట్ చేస్తారు మహారాష్ట్రలో. సో పరమహంస మండలి, నెక్స్ట్ ప్రార్థనా సమాజ్ తర్వాత పూణే సార్వజనిక సభ ఇవన్నీ వచ్చాయి మహారాష్ట్రలో. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ అనేది గోపాలకృష్ణ గోఖలే 1905 లో స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇండియన్స్ ని ట్రైన్ చేయడానికి సోషల్ సెక్టార్ లో వాళ్ళ శిష్యులే ఎన్ఎం జోషి. ఆల్రెడీ మనం చూసాం. ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ స్టార్ట్ చేసిన ఎన్ఎం జోషి గాని వీళ్ళందరూ కూడా. వాజ్పేయి అండ్ ఆయన ఇండియన్ స్కౌట్స్ మిషన్ స్టార్ట్ చేశారు. ఇండియన్ స్కౌట్స్ మిషన్ కానీ ఇవన్నీ కూడా సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ యొక్క మెంబర్సే వాళ్ళందరూ కూడా. చంపారన్ సత్యాగ్రహ మోస్ట్ ఇంపార్టెంట్ 1917. చంపారన్ సత్యాగ్రహ 1917. ఇందాక నేను బై మిస్టేక్ 1918 అని ఒక దగ్గర అన్నాను. నేను అది కరెక్ట్ చేసుకుని బై మిస్టేక్ అన్నాను. 1917 ఇది. గాంధీజీ 1893లో సౌత్ ఆఫ్రికాకి వెళ్తారు. 1893లో ఇంకో ఇంపార్టెంట్ ఈవెంట్ కూడా జరిగింది. చికాగోలో స్వామి వివేకానంద స్పీచ్ ఇస్తారు 1893. సేమ్ ఇయర్ గాంధీజీ సౌత్ ఆఫ్రికాకి వెళ్తారు. అక్కడ ఆయన టాలిస్టై ఫామ్ అని పెట్టుకొని ఈ మెథడ్స్ అన్ని కూడాను ఆయన నాన్ కోఆపరేషన్ ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. ఫస్ట్ సత్యాగ్రహం 1906లో జరుగుద్ది. ఇండియన్స్ పాసెస్ క్యారీ చేయాలి. ఆ పాసెస్ వ్యతిరేకంగా ఆయన చేస్తారు 1906లో. 1915లో హీరో ఎంటర్ అవుతారు ఇండియాకి. ఎంటర్ అయిన తర్వాత గోపాలకృష్ణ గోఖలేని కలుస్తారు. గోపాలకృష్ణ గోఖలే నువ్వు ఇండియా మొత్తం చదవాలంటే నువ్వు ఇండియా టూర్ వేయాలి అని చెప్తారు. ఇప్పుడు ఇండియా మొత్తం టూర్ వేసి ఇండియాని అర్థం చేసుకుంటారు. గాంధీజీ యొక్క గొప్పతనం ఏంటంటే మిగతా అప్పటి వరకు ఉన్న లీడర్స్ అందరూ కూడా ఫ్రీడమ్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎక్స్ప్రెషన్, సివిల్ సర్వీసెస్ ఏజ్ తగ్గించాలి, కౌన్సిల్స్ లో ఇండియన్స్ ని పెంచాలి, పౌండ్ స్టెర్లింగ్ రేట్ తగ్గించాలి, ఇలాంటి సూపర్ఫిషియల్ హై లెవెల్ అని చెప్పారు. రియల్ ఇండియాలో ఉన్న ఫార్మర్ ప్రాబ్లం ఏంటి? వాళ్ళ జమీందార్ దోచుకు తింటాడు, ట్యాక్స్ ఎక్కువ కట్టాలి, ఉద్యోగం ఉండదు, కులం పేరుతో తిడతారు. సో ఇవి రియల్ ప్రాబ్లమ్స్ టచ్ అయినంత వరకు కూడా మాసెస్ ఎందుకు పొలిటికల్ గా ఒక తెల్లోడు పోతే నల్లోడు వచ్చి పరిపాలిస్తారు. గాంధీజీ కరెక్ట్ గా ఈ ప్రాబ్లం ఐడెంటిఫై చేసి ఫస్ట్ మాసెస్ ప్రాబ్లమ్స్ ని నేషనల్ ఫ్రీడమ్ మూవ్మెంట్ ఇంటిగ్రేట్ చేశారు. అందువల్ల గాంధీజీ వాజ్ ఎ ష్రూడ్ పొలిటీషియన్, ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ విజ్డమ్. అందుకనే గాంధీజీ ఎందుకు ఫాదర్ ఆఫ్ నేషన్ అన్నారంటే ఇండియాలో డిఫరెంట్ వాయిసెస్ అన్నిటి కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చారు గాంధీజీ. అది గ్రేట్నెస్ ఆఫ్ గాంధీజీ. సో ఫస్ట్ ఎవరు ఇండియాలో మాసెస్ అంటే ఎవరు? పెసెంట్స్. వాళ్ళని అట్రాక్ట్ చేయాలి. వాళ్ళకి ఫ్రీడమ్ అంటే ఏంటో చెప్పాలి. ఫ్రీడమ్ అంటే స్వరాజ్యం, ఫ్రీడమ్ అంటే సివిల్ సర్వీసెస్ ఏజ్ తగ్గించాలి, కౌన్సిల్లో ఎంట్రీ కావాలి, బడ్జెట్ లో క్వశ్చన్ అడగాలి. 1900లో కామన్ మ్యాన్ కి అది ఎలాంటి రిలివెన్స్ ఉంటుంది? అప్పుడు గాంధీజీకి ఒక ఆపర్చునిటీ దొరికింది చంపారణ్లో. ఇండిగోని ఎప్పుడైతే ఇండిగో రివోల్ట్ తర్వాత బెంగాల్ ఎండ్ అయిపోయిందో బీహార్కి షిఫ్ట్ అయింది చంపారణ్లో. 3/20 ల్యాండ్ ని, ప్లాంటర్స్ ల్యాండ్ ని రైతులు ఇండిగో బలవంతంగా పండించారు. బట్ ఈ టైంలో 1871లో జర్మన్ యూనిఫికేషన్ జరిగింది. జర్మన్ యూనిఫికేషన్ జరిగిన తర్వాత జర్మనీ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ ఇండస్ట్రియలైజ్ కంట్రీ అయిపోయింది. ఒకవేళ క్వశ్చన్ అడిగితే జపాన్ అని పెట్టండి, బట్ యూరోప్ లో కూడా చాలా స్పీడ్ గా ఇండస్ట్రియలైజ్ అయిపోయింది జపాన్. అందువల్ల జపాన్ యొక్క కెమికల్ డైయింగ్ వచ్చిన తర్వాత నేచురల్ ఇండిగోకి డిమాండ్ తగ్గిపోయింది. అయినా కూడా పండించమని చెప్తున్నారు. సో ఆ రైతులందరినీ కూడాను శుక్లా అనే ఒక ఆయన ఉంటారు, ఆయన లీడ్ చేస్తారు వీళ్ళందరినీ. వెళ్ళి గాంధీజీని కలుస్తారు. గాంధీజీ అప్పుడు చంపారానికి వస్తారు. చంపారానికి రాగానే ఆయన రాకూడదని ప్రోహిబిటరీ ఆర్డర్స్ ఇస్తారు. ప్రోహిబిటరీ ఆర్డర్స్ ఇస్తే నేను ఆర్డర్స్ ని వైలేట్ చేస్తాను అని చెప్తాడు. సో ఇట్ ఈస్ ఫస్ట్ సివిల్ డిసొబీడియన్స్. సివిల్ డిసొబీడియన్స్ ఏంటి? శాసన ఉల్లంఘన. ఏం శాసనం? గాంధీజీ ఆ ఊర్లోకి రాకూడదు, వచ్చాను, నేను ఉల్లంఘించాను. సో గాంధీజీ చేసిన ఫస్ట్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ ఈ చంపారణ్ సత్యాగ్రహ టైంలో జరిగింది. అప్పుడు గాంధీజీని కోర్టు ముందు ఆధారపరిస్తే అదే ఎథిక్స్ లో వాడే ఫేమస్ క్వశ్చన్, మోరల్ లా ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ అప్రెసివ్ లా. సో మోరల్ లా ఏంటి? ఇక్కడ అన్యాయం జరుగుతుంది, దాన్ని ఎదుర్కోవాలి. అప్పుడు జనాలు అందరూ కోర్టు బయట అరుస్తుంటే ఆ డిమాండ్ కండక్ట్ చూసి గాంధీజీని అలౌ చేస్తారు. అప్పుడు గాంధీజీ ఒక ఎంక్వైరీ కమిటీ వేసి, అవును, గాంధీజీ ఇంకో గొప్పతనం ఏంటంటే ఆయన వెళ్ళి నిజం ఏంటి ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్ ని పెడతాడు. నిజం తెలుసుకొని అవును అన్యాయం జరుగుతుంది. అదే టైంలో కూడా కన్స్ట్రక్టివ్ వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తారు చంపారణ్లో. అప్పుడు గవర్నమెంట్ ఒప్పుకుంటుంది. చెప్పండి. ఇప్పుడున్న పీపుల్ గాంధీజీ ఎందుకు చదువుతున్నారు? మీ వాయిస్ వినిపించట్లేదు. ఇప్పుడున్న పీపుల్ సొసైటీ గాంధీ బ్లేమ్ చేస్తున్నారు. మనకి చాలా టైం ఉందని డిస్కస్ చేయడం దాని గురించి.
మన టాపిక్ మన ఎగ్జామ్ అయిపోతుంది. ఓకే సో సార్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు మనిషి. మనిషి అన్నవాడికి బోత్ పాజిటివ్స్ ఉంటాయి, నెగెటివ్స్ ఉంటాయి. సో ఇది చంపారన్ మూవ్‌మెంట్ వచ్చిన తర్వాత చంపారన్ గా డిమాండ్స్‌ని బ్రిటిషర్స్ ఒప్పుకుంటుంది. బ్రిటిషర్స్ అబాలిష్ 3 కథియా సిస్టమ్. సో అక్కడ గాంధీజీకి పరిచయమైన లీడర్ రాజేంద్ర ప్రసాద్ గాని, జేపీ కృపాలని. రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్ ప్రెసిడెంట్ అవుతారు. జేపీ కృపాలని కాంగ్రెస్ ప్రెసిడెంట్ వెన్ ఇండియా గాట్ ఇండిపెండెన్స్. వాళ్ళ వైఫ్ సుచేత కృపాలని యూపీ ఫస్ట్ ఫీమేల్ చీఫ్ మినిస్టర్. యూపీకే కాదు, ఇండియా మొత్తం కూడా ఫస్ట్ ఫీమేల్ చీఫ్ మినిస్టర్. సో ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తో కలిపి జరిగింది కాదు, గాంధీజీ సొంతం. తర్వాత ఇంకొక మేజర్ సెక్షన్ ఎవరు? లేబర్. ఆ లేబర్ అహ్మదాబాద్ టెక్స్టైల్. సో లేబర్ లో ఇంకోటి కేదా. సో గాంధీజీ పాపులారిటీ ఇండియా మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయింది. 1920 వచ్చింది. 1920లో అప్పటికే స్టాల్వార్ట్ తిలక్ చనిపోతారు. అన్ఫార్చునేట్ గా చనిపోతారు. ఇంకెవరు లీడర్ లేరు. సో గాంధీజీ లీడర్ గా ఎమర్జ్ అయ్యారు. గాంధీజీ లీడర్ గా ఎమర్జ్ అయ్యారు. అది. సో గాంధీజీ సత్యాగ్రహాస్ గురించి. సో ఫస్ట్ సివిల్ డిజోబీడియన్స్ మూవ్‌మెంట్ ఎక్కడ జరిగిందన్నది చంపారండి. నెక్స్ట్ అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్. అహ్మదాబాద్ లో ఏం జరిగిందంటే అంతకుముందు ప్లేగ్ వస్తది. ప్లేగ్ వచ్చినప్పుడు కూడా వరల్డ్ వార్ టైంలో వరల్డ్ వార్ ఎప్పుడు జరుగుతుంది? 1914 నుంచి 1918 వరకు జరుగుతుంది. ఆ టైంలో యూరోప్ లో ఫ్యాక్టరీస్ అన్ని కూడాను యుద్ధం వల్ల నష్టం జరిగితే ఇండియా నుంచి టెక్స్టైల్స్ ని ఎక్స్‌పోర్ట్ చేసుకునేవారు. ఎప్పుడైతే యుద్ధం ఆగిపోయిందో టెక్స్టైల్స్ కొంచెం డిమాండ్ తగ్గింది. అందువల్ల ప్లేగ్ ఇంతకుముందు ఎక్కువ బోనస్ ఇచ్చేవాళ్ళు. ఆ బోనస్ తీసేశారు. అలానే జీతాలను కూడా తగ్గించేశారు. దీనివల్ల ఈ ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీలో అహ్మదాబాద్ చాలా ఫేమస్ కాబట్టి వాళ్ళందరూ అడిగారు. ధర్నా చేశారు. దానికి యాక్చువల్‌గా ఆ టెక్స్టైల్ యూనియన్‌కి లీడర్ ఎవరంటే సారాభాయ్. ఇంకో సైడ్ ఈ లేబర్‌కి లీడర్ ఎవరంటే వాళ్ళ సిస్టర్ అనసూయ సారాభాయ్. అనసూయ సారాభాయ్. గాంధీజీ ఫ్రెండ్. గాంధీజీ ఫ్రెండ్ ఆమె. గాంధీజీ ఇదే టైంలో అహ్మదాబాద్ టెక్స్టైల్ లేబర్ యూనియన్ అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తారు. ఇనీషియల్ గా గాంధీజీ వర్కర్స్ కి ఈ మిల్ ఓనర్స్ కి మధ్యన మీడియేషన్ చేస్తారు. వీళ్ళు 50% ప్లేగ్ బోనస్ అడిగితే వాళ్ళు ఒప్పుకోరు. అప్పుడు వీళ్ళందరూ కూడాను స్ట్రైక్ చేస్తారు. అంటే వెళ్ళరు. కంపెనీకి వెళ్ళరు. ఫ్యాక్టరీకి వెళ్ళకపోతే ఫ్యాక్టరీ ఓనర్ ఏం చేస్తారు? వర్కర్స్ ని తీసేస్తారు. వర్కర్స్ ని తీసేస్తే వర్కర్స్ ఏం చేస్తారు? భయపడతారు. మళ్ళీ జాయిన్ అవుతారు. అర్రే! ఇదే ప్రాబ్లమ్ వచ్చింది. మీ వర్కర్స్ కోసం నేను ఇంత పోరాడుతుంటే వాళ్ళు నాకు వెన్నుపోటు పొడిచేటట్టు ఉన్నారు. వెంటనే గాంధీజీ హంగర్ స్ట్రైక్ చేస్తారు. సో ఫస్ట్ గాంధీజీ హంగర్ స్ట్రైక్ ఎక్కడ చేశారంటే అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్. నేను కొంచెం కామెడీగా చెప్పుండొచ్చు. జస్ట్ మీకు గుర్తుండడం కోసమే. సో హంగర్ స్ట్రైక్ చేస్తారు గాంధీజీ. గాంధీజీ ఎప్పుడైతే హంగర్ స్ట్రైక్ చేస్తారో మళ్ళీ వర్కర్స్ అందరూ కూడా మళ్ళీ స్ట్రైక్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు టెక్స్టైల్ ఓనర్స్ అందరూ కూడా వచ్చి 35% ఒప్పుకుంటారు. అది. సో ఫస్ట్ స్ట్రైక్ జరిగింది. హంగర్ స్ట్రైక్ జరిగింది అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ లో. ఇష్యూ ప్లేగ్ బోనస్ గురించి. కేదాలో నెక్స్ట్ కేదా అనేది అహ్మదాబాద్ దగ్గరే ఉన్నది. అక్కడ ఒక రూల్ ఉంటుంది. ఎప్పుడైతే క్రాప్ ఈల్డ్ పడిపోద్దో వాళ్ళు రెవెన్యూలో డిస్కౌంట్ వస్తుంది. వాళ్ళు ట్యాక్స్ లో డిస్కౌంట్ వస్తుంది. రైతులు కట్టక్కర్లేదు. కానీ కరువు వచ్చినా కూడాను వాళ్ళ చేత బలవంతంగా ల్యాండ్ రెవెన్యూ కట్టించుకుంటారు. దీని వల్ల జనాలు తిరుగుబాటు చేస్తారు. దానికి నేతృత్వం వహించింది గాంధీజీ. సో అది కేదా సత్యాగ్రహం. అదే గాంధీజీ ఆల్ ఇండియా లెవెల్‌లో చేసిన ఫస్ట్ సత్యాగ్రహం అంటే రౌలట్ సత్యాగ్రహం. కిసాన్ సభాస్. నేను ఇనీషియల్‌గా చెప్పాను. ఫస్ట్ థింగ్ రైతులు వాళ్ళ ఊర్లోని పోరాడారు. తర్వాత ఆర్గనైజేషన్స్ వచ్చాయి. తర్వాత పొలిటికల్ లీడర్స్ కానీ, ఆర్గనైజేషన్స్ కానీ డెవలప్ అయ్యాయి. ఎప్పుడు డెవలప్ అయ్యాయి అంటే 1917 రష్యన్ రెవల్యూషన్ తర్వాత. 1918లో ఫస్ట్ యూపీ కిసాన్ సభ స్టార్ట్ అయింది. యూపీ కిసాన్ సభకి పొలిటికల్ లీడర్స్ కూడా సపోర్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మదన్ మోహన్ మాల్వియా. యూపీ కిసాన్ సభకి సపోర్ట్ చేసింది మదన్ మోహన్ మాల్వియా. దీన్ని స్టార్ట్ చేసింది ఇంద్రనారాయణ ద్వివేది, గౌరీశంకర్ మిశ్రా. ఇంద్రనాథ్, గౌరీశంకర్ మిశ్రా. తర్వాత దీంట్లో డిస్ప్యూట్ వచ్చి 1920లో అవధ్ కిసాన్ సభగా మారింది. దానికి సపోర్ట్ చేసింది జవహర్లాల్ నెహ్రూ. చూడండి, ఎవరైనా లీడర్‌గా ఎదగాలంటే ముందు రైతులతో కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు కూడా మన లీడర్లు చేసేది అదే. రైతులతో కనెక్ట్ అవ్వాలి. తర్వాత ఇలా ప్రావిన్షియల్ కిసాన్ సభస్ చాలా స్టార్ట్ అయ్యాయి. బీహార్ నుంచి స్వామి సహజానంద సరస్వతి. అలానే అవధ్‌కైతే బాబా రామచంద్ర.
బాబా రామచంద్ర. మన ఆంధ్రాలో తీసుకుంటే గుంటూరులో 1923లో గుంటూరు డిస్ట్రిక్ట్ కిసాన్ సభ ఫామ్ అయింది. తర్వాత ఆంధ్ర కిసాన్ సభ 1928 ఆ ప్రాంతంలో ఆంధ్ర కిసాన్ సభ ఎన్జే రంగా స్టార్ట్ చేశారు. ఈవెన్ కిసాన్స్ ఒక స్కూల్ కూడాను వాళ్ళ ఊరు నిడబ్రోలు గుంటూరులో అక్కడ ఒక స్కూల్ కూడా స్టార్ట్ చేశారు. ఇలాంటి ప్రావిన్షియల్ కిసాన్ సభ్స్ అన్ని కూడాను 1936లో కలిసి ఆల్ ఇండియా లెవెల్లో ఆల్ ఇండియా కిసాన్ సభ అనేది స్టార్ట్ అవుతుంది. ఆల్ ఇండియా కిసాన్ సభ 1936. యాక్చువల్గా అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే కాంగ్రెస్ ఇనిషియల్ గా వ్యారీ ఆఫ్ బ్రింగింగ్ దీస్ ఇష్యూస్ లైక్ జమీందార్ అబాలిషన్ కానీ టెనెన్స్ రిఫార్మ్స్ కానీ, ఎందుకంటే జమీందార్స్ ఐసోలేట్ చేస్తారు. కానీ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ లాంటి యంగ్ లీడర్స్ రావడం, వాళ్ళలో లెఫ్టిస్ట్ సోషలిస్ట్ ఐడియాలజీ ఉండడం, వాళ్ళు ఇష్యూస్ ని తీసుకొచ్చే వాళ్ళని అసలు ఫ్రీడమ్ అంటే ఏంటి బేసిక్ డెఫినేషన్ ఇవ్వాలి జనాలకని 1931లో కరాచీ సెషన్ లో కాంగ్రెస్ యొక్క సోషో ఎకనామిక్ ప్రోగ్రామ్ ని పెడతారు. కరాచీ సెషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒకటి గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ ని ఓకే అంటారు. రెండోది పొలిటికల్ ఫ్రీడమ్, ఫండమెంటల్ రైట్స్ అన్ని కూడా అక్కడే మెన్షన్ చేస్తారు. రెండోది సోషో ఎకనామిక్ ప్రోగ్రామ్ అంటే ఫ్రీడమ్ వస్తే రైతులకి, కామన్ మ్యాన్ కి ఏం జరుగుద్ది అనేది కరాచీ సెషన్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ దానికి ప్రెసిడెంట్ ఆ సెషన్ కి. సో వాట్ ఈజ్ ఫ్రీడమ్ టు ద కామన్ మ్యాన్ అని డిఫైన్ చేసింది ఎక్కడంటే కరాచీ సెషన్ 1931. ఎందుకు సుభాష్ చంద్రబోస్, నెహ్రూ లాంటి యంగ్ లీడర్స్ రావడం, వాళ్ళకి సోషలిస్ట్ ఐడియాస్ ఉండడం. అలా 36కి వచ్చేటప్పుడు 1935లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ వచ్చింది. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం ప్రావిన్షియల్ అటానమీ ఇస్తామని చెప్పింది. అంటే స్టేట్స్ లో గవర్నమెంట్ ఫామ్ చేసుకొని ఇండియన్స్ రూల్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత ఎలక్షన్స్ జరుగుతాయి. ఎలక్షన్స్ లో ఓట్లు కావాలంటే పెసెంట్ సపోర్ట్ కావాలి. అప్పుడు ఫైజ్పూర్ అనేది మహారాష్ట్రలోని జల్గాం డిస్ట్రిక్ట్ లో ఒక రూరల్ ఏరియా. మీకు క్వశ్చన్, రూరల్ ఏరియాలో జరిగిన కాంగ్రెస్ సెషన్ ఏదని కూడా అడుగుతారు. ఫైజ్పూర్ సెషన్. ఈ ఫైజ్పూర్ సెషన్ నెహ్రూ ప్రెసిడెంట్ ఆ టైంలో జరుగుతుంది. ఇది దాని పక్కనే ఈ పెసెంట్స్ కూడా మీట్ అయ్యి ఆల్ ఇండియా కిసాన్ సభ అనేది స్టార్ట్ చేస్తారు. దాని ప్రెసిడెంట్ గా స్వామి సహజానంద్ ఉంటారు. జనరల్ సెక్రటరీగా ఎన్జే రంగా ఉంటారు. వాళ్ళు 1940లో ఆంధ్రాలో కూడా ఒక ఆల్ ఇండియా కిసాన్ సభ మీటింగ్ జరుగుద్ది. శ్రీకాకుళం జిల్లాలో మందస అని జరుగుద్ది. అక్కడ రైతుల్ని అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత అక్కడ వైలెన్స్ కూడా జరుగుతుంది. నాకు తెలిసి ఇదే వైలెన్స్ లోనే గున్నమ్మ అనే ఒక ఆమె చాలా పాపులర్ అవుతారు, తిరుగుబాటు చేస్తారు. సో క్రోనలాజికల్ ఆర్డర్ మనం చెప్పింది ఇదే క్రోనలాజికల్ ఆర్డర్. బార్డోలి సత్యాగ్రహ 1928లో జరిగింది. ఆల్ ఇండియా కిసాన్ సభ 1936లో జరిగింది. ఆల్ ఇండియా కిసాన్ సభ మ్యాగజైన్ లాంటిది ఉంటుంది, అదే కిసాన్ మేనిఫెస్టో. దాన్ని ఎడిట్ చేసింది ఇందులాల్ యజ్ఞిక్. ఫస్ట్ యూపీ కిసాన్ సభ 1918, అవధ్ కిసాన్ సభ 2 years తర్వాత స్ప్లిట్ అవి 1920లో స్టార్ట్ అవుతుంది. 29లో బీహార్ కిసాన్ సభ ఆల్ ఇండియా కిసాన్ సభ 1936. ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనేది బుక్ రాసింది ఆర్సి దత్. సివిల్ సర్వీసెస్ కి సెలెక్ట్ అయిన ఆర్సి దత్ అని రాస్తారు. వెల్బే కమిషన్ అనేది మన ట్రైన్ ఆఫ్ వెల్త్ గురించి చదవడానికి. అలానే దాదాబాయి నౌరోజీ తన ఫేమస్ బుక్ లో పోవర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. జనరల్ గా బ్రిటిష్ రూల్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ రూల్ ఆ టైంలో, ఎందుకంటే లిబరల్ గవర్నమెంట్ అవన్నీ ఉంటాయి. బట్ వాళ్ళ రూల్ ని అన్రూల్ చేశారు. అందువల్ల బ్రిటిష్ రూల్, వాళ్ళ రూల్ కాదు ఇది మన ఇండియాలో చేసింది. అది పోవర్టీకి కారణమని, అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో పేదరికానికి బ్రిటిషర్స్ కారణమని ఈ బుక్ లింక్ చేసింది. లేదంటే ఇండియాలో కరువులు, కాటకాలు, పేదరికం ఇవన్నీ బ్రిటిషర్స్ రాకముందు కూడా ఉంది. ఎర్లియస్ట్ స్టూడెంట్స్ చంద్రగుప్త మౌర్య నార్త్ నుంచి సౌత్ కి వస్తారు ఫెమైన్ వల్ల. షాజహాన్ టైంలో ఫెమైన్స్, మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో ఫెమైన్స్. ఈ ఫెమైన్స్ రావడం అనేది కామన్ కాదు. భారతదేశంలో పేదరికం ఉండడం కామన్, ఆకలి చావులు కామన్. బ్రిటిషర్స్ వచ్చినాకే కొత్తగా ఎందుకు ఇది? సో బ్రిటిషర్స్ యొక్క ఆర్గ్యుమెంట్ ఇది. ఇవన్నీ మీ సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్, ఇది మేమేం చేస్తాం. అప్పుడు దాదాబాయి నౌరోజీ ఈ బుక్ రాసి సైంటిఫిక్ గా ఎస్ మీరు రూల్ చేయడం వల్ల ఇండియాలోనే పోవర్టీ వచ్చింది. ఎందుకు పోవర్టీ వచ్చిందంటే మీరు మా వెల్త్ ని డ్రైన్ చేశారు. డ్రైన్ ఆఫ్ వెల్త్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి సైంటిఫిక్ గా మీరు మా దేశానికి ఏమని వచ్చారు, వైట్ మ్యాన్ బర్డెన్, ఇది తెల్లవాడి బాధ్యత, నల్లవాడిని సివిలైజ్ చేయడం. మీరు ఒక దేవుడు పంపించిన మిషన్, ప్రావిడెన్షియల్ మిషన్ అన్నారు. మీరు ఇక్కడికి వచ్చింది ఏం చేశారు? దెయ్యాల్లో మమ్మల్ని పిప్పి చేస్తున్నారు అని పోవర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా బుక్ లో కానీ, ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా బుక్ అని చేశారు. సో సోషియో రిలీజియస్ రీఫార్మ్ మూవ్మెంట్స్ అని కూడాను మన సొసైటీని రీఫార్మ్ చేసి, అలాని ఇండియన్ సొసైటీ అన్సివిలైజ్డ్ సొసైటీ కాదు,
అని ప్రూవ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ వేదాస్లో ఇలాంటి సోషల్ ఈవిల్స్ లేవని చెప్పడం కానీ, వేదాంత కాన్సెప్ట్ మీ కన్నా మేము సూపర్ అని. ఈవెన్ ఈవెన్ జేమ్స్ మిల్ ఒక బుక్ రాస్తాడు. ఆయనే మన ఇండియన్ హిస్టరీని ఈ హిందూ ఏజ్, ముస్లిం ఏజ్ ఇలా డివైడ్ చేస్తాడు. ఆయన ఇనిషియల్ గా ఇండియన్స్ అందరూ కూడా అన్సివిలైజ్డ్ అని అనుకుంటారు. తర్వాత తన ఐడియాను కూడా మార్చుకొని ఆఫ్ సివిలైజ్డ్ అని పెడతారు. సో సోషల్ రిలీజియస్ రీఫార్మ్ మూవ్మెంట్స్ అనేది ఒక కల్చరల్ నేషనలిజానికి దారితీస్తే, మోడరేట్స్ దాదాపై నౌరోజీ, ఆర్ సిద్ధార్థ్ వీళ్ళందరూ కూడాను మన దగ్గర ఎకనామిక్ పోవర్టీకి వీటన్నిటి కూడా బ్రిటిషర్స్ కారణమని సైంటిఫిక్ గా చెప్పి ఎకనామిక్ నేషనలిజానికి కారణమయ్యారు. సో సోషల్ నేషనలిజం, ఎకనామిక్ నేషనలిజం ఈ రెండు ఒక ప్లాట్ఫామ్ అయ్యి, ఆ ప్లాట్ఫామ్ పైన గాంధీజీ ఒక మాస్ మూవ్మెంట్ తీసుకొచ్చారు. అదే ఫ్రీడమ్ మూవ్మెంట్ గా మారింది. సో ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్ ఇది మీ అందరికీ తెలిసిందే. అది సురేంద్రనాథ్ బెనర్జీ స్టార్ట్ చేస్తారు. సురేంద్రనాథ్ బెనర్జీ ఐసిఎస్ ఆయన ట్రివియల్ రీజన్స్ తో తీసేస్తే ఆయన పాన్ ఇండియా ఆర్గనైజేషన్ పెట్టాలని 83లో ట్రై చేస్తారు. అదే ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్. దీన్ని పడగొట్టాలని ఏవో హోమ్ ప్లాన్ చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్టార్ట్ చేస్తారు. ఇండియన్ సోషల్ కాన్ఫరెన్స్ ఆల్రెడీ చెప్పాను. ఈ పేర్లు కన్ఫ్యూజన్ ఉంటాయని మీకు వెంటనే ఇవ్వడం జరిగింది. 87లో మహాదేవ్ గోవిందర్ అన్నదే. ఆనంద్ మఠ్, బకిం చంద్ర చటర్జీ ఆనంద్ మఠ్ అనే నవల్లో సన్యాస్ రివోల్ట్ గురించి చెప్తారు. దాంట్లో వందే మాత్రం కూడా ఉంటుంది. సేఫ్టీ వాల్వ్ థియరీ, కాంగ్రెస్ ఎందుకు పెట్టారనే దానిపైన రకరకాల థియరీస్ ఉన్నాయి. ఒక థియరీ సేఫ్టీ వాల్వ్ థియరీ, దాన్ని లాలా లజపత్ రాయ్ యంగ్ ఇండియా దాంట్లో రాస్తారు. గాంధీజీ యంగ్ ఇండియా వేరు, లాలా లజపత్ రాయ్ యంగ్ ఇండియా అనేది వేరు. దీంట్లో లాలా లజపత్ రాయ్ ఏం చెప్తారంటే, బ్రిటిషర్స్ యొక్క పాలన కొనసాగించడానికి వాళ్ళకి ఒక ఫ్రెండ్ కావాలి. ఆ ఒక సేఫ్టీ వాల్వ్ లా పనిచేస్తుంది. ఆ ఫ్రెండ్ ఇండియన్స్ నుంచి వచ్చిన గ్రీవెన్స్ అని తీసుకొచ్చి సో అది బ్రిటిషర్స్ కి చెప్తారు. సో ఇది ఒక సేఫ్టీ వాల్వ్ లా పనిచేస్తుందని ఆయన చెప్తారు. సేఫ్టీ వాల్వ్ లా పనిచేస్తారు. ఇంకోటి ఏవో హ్యూమ్ బుక్ లో కూడా ఏవో బయోగ్రఫీని వెటర్ బర్నర్ అని ఆయన రాస్తారు. ఆయన ఏం చెప్తారంటే, ఏవో హ్యూమ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాడు షిమ్లాలో. చాలా రిపోర్ట్స్ చదివినప్పుడు 1857 రివోల్ట్ లాంటిది జరుగుతుంది. అది జరుగుతుందని ఎవరు చెప్పారంటే, ఆయనకి కొంతమంది సాధువులు, మాయమైపోయే సాధువులు వచ్చి చెప్తారు. ఏమని చెప్తారంటే 1857 రివోల్ట్ లాంటిది జరుగుతుందని. అందువల్ల వెంటనే కాంగ్రెస్ ని పెట్టాడు అని ఆ బయోగ్రఫీలో చెప్తారు. దాన్ని బేస్ చేసుకొని లాలా లజపత్ రాయ్ ఈ సేఫ్టీ వాల్వ్ థియరీ అనేది స్టార్ట్ చేస్తారు. ఎందుకు తర్వాత ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, ఈ లాలా లజపత్ రాయ్ కానీ, ఆర్పి దత్ కానీ వీళ్ళెవరికి కూడాను మోడరేట్స్ కి ఎలాంటి క్రెడిట్ కూడా ఇవ్వకూడదు అనుకుంటారు. అందువల్ల కాంగ్రెస్ ని ఎలా ప్రొజెక్ట్ చేస్తారంటే, ఇనిషియల్ గా మోడరేట్స్ ఫేజ్ లో బ్రిటిషర్స్ ఒక ఫ్రెండ్ అని ప్రొజెక్ట్ చేస్తారు. ఈవెన్ ఫస్ట్ కాంగ్రెస్ మీటింగ్ బొంబాయిలో జరుగుతుంది. సెకండ్ కాంగ్రెస్ మీటింగ్ కలకత్తాలో జరుగుతుంది. కలకత్తాలో జరిగినప్పుడు అప్పుడు డఫ్రిన్ ఏం చేస్తారంటే, వీళ్ళని ఒక డిస్టింగ్విష్డ్ గెస్ట్ గా పరిగణించి వీళ్ళందరూ కూడా టీ పార్టీ కూడా ఇస్తాడు. సెకండ్ దానికి దాదాపు నౌరోజీ ప్రెసిడెంట్. థర్డ్ మద్రాస్ మీటింగ్ కి వీళ్ళకి ప్లేస్ కూడా ఫిక్స్ అవ్వకపోతే బ్రిటిషర్స్ ప్లేస్ చూస్తారు. బద్రుద్దీన్ చాప్జీ మద్రాస్ సెషన్ ప్రెసిడెంట్. బట్ మద్రాస్ సెషన్ లో కాంగ్రెస్ యొక్క ట్రూ నేచర్ అనేది రివీల్ అవుతుంది. వాళ్ళు బ్రిటిషర్స్ ని తిట్టడం స్టార్ట్ చేస్తారు. సో అప్పటి నుంచి బ్రిటిషర్స్ దూరం అయిపోతారు కాంగ్రెస్ అప్పుడు డఫ్రిన్ అంటాడు, ఇట్ ఈస్ ఎ మైక్రోస్కోపిక్ మైనారిటీ. సో ఇండియా పెద్ద కంట్రీ, అందులోనే మైనారిటీ అంటే చిన్నది, అందులో మైక్రోస్కోపిక్ మైనారిటీ అని క్రిటిసైజ్ చేస్తారు. సో ఇది సేఫ్టీ వాల్ డిఫరెంట్ థియరీ. అది మీకు బిపిన్ చంద్ర బుక్ లో చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థియోసాఫికల్ సొసైటీ అడియార్లో 1875 లో స్టార్ట్ చేస్తారు. యాక్చువల్గా ఇది న్యూయార్క్ లో స్టార్ట్ చేస్తారు. ఎవరు స్టార్ట్ చేస్తారంటే బ్లావెట్స్కై ఓల్కట్ అంటారు. ఈ బ్లావెట్స్కై రష్యాకి చెందిన ఆమె, ఆల్కట్ యుఎస్ కి చెందిన వాళ్ళు. వీళ్ళకి మంత్రాలు వీటిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో రిలీజన్ పైన స్టడీ చేయాలనుకుంటారు. ఇలాంటివన్నీ చేయడానికి బెస్ట్ ప్లేస్ ఇండియా అని షిఫ్ట్ అయ్యి అడియార్ లో పెడతారు. దీనికి తర్వాత బ్లావెట్స్కై ఫ్రెండ్ అనిప్ సెంటు వస్తారు. వచ్చి థియోసాఫికల్ సొసైటీలో కీ రోల్ ప్లే చేస్తారు. ఇప్పుడైతే ఆల్కట్ చనిపోతారు 1907 లో. ఈమె ప్రెసిడెంట్ అవుతారు థియోసాఫికల్ సొసైటీకి. అది ఇక్కడ జస్ట్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి లీడింగ్ టు ఫార్మేషన్ ఆఫ్ హిందూ మహాసభ. హిందూ మహాసభకి దీనికి ఏం సంబంధమే లేదు.
సెంట్రల్ బెనారస్ యూనివర్సిటీ, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి ఏం కాంపిటీషన్ కూడా కాదు. జస్ట్ మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయడానికే ఇచ్చిన కమిషన్. లాటరీ కమిటీ ఇలాంటి కమిటీలు ఏమి మీరు పెద్ద చదవకూడదు. జస్ట్ చదవకూడదని చెప్పడానికి ఈ క్వెషన్ ఇచ్చాం. లాటరీ కమిటీ అంటే అర్బన్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్ కలకత్తా లాంటి లాటరీని ప్రమోట్ చేసి అది చేయడానికి. సో ఇలాంటి వందల కొద్ది ట్రివియల్ కమిటీస్ ఉంటాయి. ఇలాంటివి చదవకూడదు. గిల్బర్ట్ బిల్ కాంట్రవర్సీ అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్ కాంట్రవర్సీ. ఏంటి గిల్బర్ట్ బిల్ కాంట్రవర్సీ అంటే విలియం బెంటిక్ టైంలో 1833 ఆ ప్రాంతంలో మీకు తెలుసు సివిల్ లా, క్రిమినల్ లా అని 2 ఉంటది. సివిల్ కేస్‌లో ఒకవేళ తప్పు చేసిన వాడు నేరస్తుడు యూరోపియన్ అయితే, బ్రిటిషర్ అయితే జడ్జి ఇండియన్ ఉండొచ్చు. ఇంతకుముందు అది కూడా ఉండేది కాదు. యూరోపియన్ తప్పు చేస్తే జడ్జి కూడా యూరోపియన్ ఉండాలి. దీనివల్ల ఏమవుతుంది? యూరోపియన్ మీది తినాలి, మాది తినాలి అనే రేంజ్‌లో వాళ్ళిద్దరూ జడ్జిమెంట్ ఇవ్వకుండా ఉంటారు. విలియం బెంటిక్ ఏం చేశాడు? సివిల్ కేస్ వరకు ఇండియన్ ఉండొచ్చు అని చెప్పాడు. ఎందుకంటే సివిల్ కేసులో మాక్సిమం జైల్ పనిష్మెంట్ ఉండదు. ఫైన్సే ఉంటాయి కాబట్టి. కానీ ఇండియాకి కొంచెం మంచి చేసిన గవర్నర్ జనరల్‌లో ఒకరు విలియం బెంటిక్, ఇంకొకరు రిప్పన్. రిప్పన్ గ్లాడ్‌స్టోన్ లిబరలిజంకి రిప్రజెంటేటివ్. ఈ ఓల్డ్ హిస్టరీలో ఉంటారు. గ్లాడ్‌స్టోన్ అనే ఆయన అప్పుడు బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్. సో ఈ రిప్పన్ ఏం చేస్తారంటే రిప్పన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్ గిల్బర్ట్ వీళ్ళు ఒక బిల్ తయారు చేస్తారు. ఈ బిల్ ప్రకారం ఏంటంటే క్రిమినల్ కేసులో కూడా ముద్దాయి అక్యూజ్డ్ బ్రిటిషర్ అయితే ఇండియన్ జడ్జిగా ఉండొచ్చు అని చెప్తారు. వెంటనే బ్రిటిషర్స్ అందరూ కూడాను అలర్ట్ అయిపోయి ఒకవేళ ఇలా అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఏం జరిగేవంటే అప్పుడు ఒక తెల్లోడు మనల్ని కొట్టేవాడు, చంపేవాడు. ఆ కేసు తెల్లవాడి దగ్గరికి వెళ్ళేది కాబట్టి వాడికి పనిష్మెంట్ ఉండేది కాదు. ఇప్పుడు ఏమవుద్ది? బ్రిటిషర్స్ మనల్ని కొట్టినా, చంపినా ఆ కేస్ మన ఇండియన్ జడ్జి దగ్గరికి వెళ్తే వాడికి పనిష్మెంట్ పడే ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇది ప్లాంటర్స్‌కి వీళ్ళకి చాలా ఇబ్బంది. ఫ్యాక్టరీ ఓనర్స్ వీళ్ళు ఎందుకంటే టార్చర్ పెట్టేవాళ్ళు ఇండియన్స్. అందువలన వీళ్ళు ఆంగ్లో ఇండియన్ డిఫెన్స్ అసోసియేషన్ క్రియేట్ చేసి ఇంగ్లాండ్‌లో రిప్పన్‌కి వ్యతిరేకంగా, ఈ బిల్‌కి వ్యతిరేకంగా న్యూస్ ఆర్టికల్స్ రాసేవాళ్ళు. ఎలా రాసేవాళ్ళంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండియన్స్ అనేవాళ్ళు మూర్ఖులు. ఆ మూర్ఖులు మన బ్రిటిష్ లేడీస్‌ని రేప్ చేయొచ్చు. రేప్ చేస్తే ఆ బ్రిటిష్ లేడీ న్యాయం కోసం ఒక నల్లవాడి ముందు చేతులు కట్టుకొని నిల్చోవాలా? అక్కడ నిల్చుంటుంది ఒక మహిళ కాదు, ఒక తెల్ల మహిళ కాదు మనందరం అని చెప్పి బ్రిటన్ వాళ్ళందరిని కూడాను ఈ బిల్లుకి వ్యతిరేకంగా వాళ్ళని తయారు చేస్తారు. అప్పుడు ప్రెషర్ వలన ఈ బిల్లుని మార్చాల్సొస్తది. ఏం మారుస్తారంటే ఇప్పుడు సపోజ్ నలుగురు జడ్జిలు ఉన్నారనుకోండి ఆ కేస్‌ని వినేవాళ్ళు. నలుగురిలో హాఫ్ ఆఫ్ మెంబర్స్ తెల్లవాళ్ళు ఉండొచ్చు అని మార్చారు. సో జ్యూరీ కోరొచ్చు. జ్యూరీలో హాఫ్ మెంబర్స్ తెల్లవాళ్ళు ఉండొచ్చు అని తెల్లవాళ్ళు ఉండాలి అని మార్చారు. దాని అర్థం ఏంటి? సగం మంది తెల్లవాళ్ళు ఉంటే ఈ తెల్లవాళ్ళందరూ కూడాను మిగతా సగం మందికి వ్యతిరేకంగా ఉంటారు. అది ఎప్పుడు కూడాను ఇండియన్స్‌కి న్యాయం జరగదు. దే మే డూ ఫేవర్ టు బ్రిటిషర్స్. అందువలన రిప్పన్ దీని మీద కోపంతో రిజైన్ చేసి వెళ్ళిపోతాడు. అది గిల్బర్ట్ బిల్ కాంట్రవర్సీ. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే మన ఇండియన్స్‌కి ఐ ఓపెనర్ ఇది. ఒక బిల్ పైన వీళ్ళందరూ కలిపి ఒక డిఫెన్స్ అసోసియేషన్ పెట్టుకున్నారు. ఆంగ్లో ఇండియా డిఫెన్స్, కొన్నిసార్లు యూరోపియన్ డిఫెన్స్ అసోసియేషన్ అని కూడా ఉంటుందండి. పెట్టుకుంటే మనం ఇంతమంది ఉంటే మనకెందుకు పాన్ ఇండియా లెవెల్ ఆర్గనైజేషన్ లేదని. ఇది వన్ ఆఫ్ ద రీజన్ టు ఎస్టాబ్లిష్ కాంగ్రెస్ ఇన్ 1885. సో ఇది ఈ టెస్ట్‌కి సంబంధించి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఏమైనా డౌట్స్ ఉన్నా? సో ఏమైనా డౌట్స్ ఉన్నాయి? లేదు సార్. ఓకే. సో ఈ కంటిన్యూస్ చెప్పడం కూడా చాలా కష్టం. అందులోకి ఆన్‌లైన్‌లో మీరు వింటున్నారో లేదో కూడా తెలీదు.